ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपः कदा मह्यं ददाति स्वपदान्तिकं। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकं श्रीगुरून् वैष्णवाञ्च श्रीरूपं साग्रजातं सगणरघुनाथान्वितं तं सजीवं साद्वैतं सावधूतं पर्जनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सगणललिता श्रीविशाखान्विताञ्च नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिन् इति नामिने। नमस्ते सारस्वते देवी गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्यदेशतारिणे। नमो महावदन्याय कृष्णप्रेमप्रदायते कृष्णाय कृष्णचैतन्यनाम्ने गौरत्विषे नमः। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते गोपेश गोपिका कान्ता राधा कान्ता नमस्तुते। तप्त काञ्चन गौराङ्गी राधे वृन्दावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यस्य कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। श्रीकृष्ण चैतन्य प्रभु नित्यानन्द श्री अद्वैत गदाधर श्रीवासादि गौरभक्तवृन्द। हरे कृष्णा 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 हरे हरे, हरे राम 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 हरे हरे। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। जय जय श्री चैतन्य जय नित्यानंद जय अद्वैत चंद्र जय गौर भक्त वृंद। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। ॐ नमो भगवते वासुदेवाय। मुखं करोति वाचालं भङ्गं लङ्घयति गिरिं यत्कृपातमहं वन्दे श्रीगुरुं दीनतारिणं परमानन्दमाधवं श्रीचैतन्य ईश्वरम्। नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते जयपताक स्वामी इति नामिने नमाचार्यपदाय निताय कृपाप्रदायिने गौरकथादामदाय नगरग्रामतारिणे नमो विष्णुपादाय कृष्णप्रेष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्त स्वामी इति नामिने नमस्ते सारस्वती गौरवाणी प्रचारिणे निर्विशेष शून्यवादी पाश्चात्यदेशतार। हरे कृष्ण। श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नरसिंह देव भगवान की जय, చైతన్య నితాయ్ గౌర్ ప్రేమానందే హరి హరి బోల్. సో మనం పాఠం మొదలు పెట్టే ముందు మన రోజు పాఠం అంతా కూడా అంకితం చేస్తున్నాము కృష్ణ కృపామూర్తి ఏసీ భక్తి వేదాంత స్వామి ప్రపాదుల వారికి. ఆయన అంతర్జాతీయ కృష్ణ చైతన్య సంఘ సంస్థాపకాచార్యులు. శ్రీల ప్రపాద్కి జై, గురు మహారాజ్కి జై. సో మనకి ఈ 17వ చాప్టర్ పేరేంటంటే శ్రద్ధత్రయ విభాగ యోగ. సో ఈ శ్రద్ధత్రయ విభాగ యోగ ఇవన్నీ ఏంటి అనేది ఫస్ట్ శ్లోకాలో మనకి అర్జునుడు క్వశ్చన్ అడుగుతాడు, దాంట్లో మనకి తెలుస్తుంది. ఓకే, నా చాప్టర్ 16. సో చాప్టర్ 16లో ఎవరెవరు ఏమేమి నేర్చుకున్నారో హ్యాండ్ రైజ్ చేయండి. హరే కృష్ణ. सरोजा माता जी, तेजश्री, लक्ष्मी, लक्ष्मी श्री, बबीता, सुवर्ण, सुवर्ण माता जी మీరు చెప్పండి మీ పాయింట్స్ ఏంటి. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నిన్న ఇండ్లే మాతాజీ, నేను లేదు అనుకున్నా సండే రోజు. మరి మీరు హ్యాండ్ రైజ్ చేశారు ఎందుకు? నేను చేయలే మాతాజీ హ్యాండ్ రైజ్.
చేయలేదా? ఓకే సార్. చేయలే మాతాజీ. హరే కృష్ణ. బబితా మాతాజీ మీరు ట్రై చేయండి. నిన్న మీరు ఏం నేర్చుకున్నారు? హరే కృష్ణ మాతాజీ, దండవత్ ప్రణామ్ మాతాజీ. దండవత్ ప్రణామం. ఇందులో ఏబిసిడి గురించి నేర్చుకున్నాను మాతాజీ. దైవ ఓకే. లక్షణాలు, అసుర లక్షణాలు గురించి నేర్చుకున్నాం మాతాజీ. ఓకే ఓకే. హరి బోల్. నెక్స్ట్ లక్ష్మీశ్రీ మాతాజీ, ఏబిసిడిలో ఏ అంటే ఏంటి? ఏ అసోసియేషన్ మాతాజీ. అంటే తెలుగులో ఏమంటారు? భక్తుల సాంగత్యం. మనం హరి భక్తుల బోల్. సాంగత్యంలో ఉంటే, బి అంటే గ్రంథ పఠనం చేయాలి, సి అంటే చాంటింగ్ చేయాలి, డి అంటే డివోషన్ గా ఉండాలి. ఓకే. గ్రంథ పఠనం చేయాలి, హరినామ జపం చేయాలి, శ్రీ విగ్రహ సేవ చేయాలి. దీంట్లో మనము దైవ గుణాలు, అసుర గుణాల గురించి నేర్చుకున్నాం మేడం. ఓకే. హరి బోల్ మాతాజీ, థ్యాంక్ యూ సో మచ్. అండ్ సరోజ మాతాజీ మీరు చెప్పండి. అసుర గుణాల నివృత్తి, వాటిని తీసేయాలంటే ఏం చేయాలి? అసుర గుణాలు పోవాలంటే ఏం చేయాలి? ప్రధానంగా భక్తి చేయాలి మాతాజీ. వీలైనంత వరకు భక్తి చేయాలి. వీలైనంత వరకు మనం ప్రశాంతంగా, నిర్మలంగా, ఇతరుల జోలికి పోకుండా మనం ఏమిస్తుంది భక్తి మనకి? గోలోక ధామానికి వెళ్ళడానికి భక్తి మార్గాన్ని చూపిస్తుంది మాతాజీ. ఇక్కడ ఆన్సర్ మీ స్క్రీన్ మీద ఉంది, చూసి చెప్పండి. రిమూవల్ ఆఫ్ డెమానిక్ అసుర గుణాల నివృత్తి. భక్తి చాలా సులభంగా, భక్తి స్వేచ్ఛ ఇస్తుంది, సాధువుల కార్యకలాపాలు. అంతే, అది చెప్తే చాలు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. సో సంక్షిప్త నామము మనకి ఫేస్ అని ఇచ్చారు. మీకు ఎవరికైనా ఫేస్ రీడింగ్ వస్తుందా? ఫేస్ రీడింగ్ అంటారు, తెలుసా? హరే కృష్ణ. ఫేస్ రీడింగ్ అంటే తెలిసి ఉండొచ్చు కదా ఎవరికైనా. ఖళికలు బట్టి కొందరు మాట్లాడేస్తారు మాతాజీ. ముఖ ఖళికల్ని బట్టి, ముఖాన్ని చూస్తే జాతకాలు చెప్తారు, దాన్ని ఫేస్ రీడింగ్ అంటారు. ఓకే, దాన్ని ఫేస్ రీడింగ్ అంటారు. సో ఊరికే అడిగాను. ఫేస్ అంటే ఇక్కడ ఎఫ్ అంటే ఫెయిత్ అంటే విశ్వాసము, ఏ అంటే ఆస్టెరిటీస్ అంటే తపస్సులు. తపస్సులు అంటే మనం చేసే రెగ్యులర్ పూజలు కూడా అందులోకి వస్తాయి అన్నమాట. సి అంటే చారిటీ, దాన ధర్మాలు ఏం చేస్తున్నారు. ఈ అంటే ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమ భోక్త. సో మనం వచ్చిందే ఎంజాయ్ చేయడానికి అని మనం అందరం అనుకుంటాము. మానవాళ్ళంతా అలాగే అనుకుంటుంది. ఎంజాయ్ చేయడానికి వచ్చాం కాబట్టి చిన్న చిన్న డిఫికల్టీస్ ఏమన్నా వస్తే కూడా ఈ ఎంజాయ్మెంట్లో ఇదేంటి అని అనిపిస్తుంది. కానీ మనం ఎంజాయ్మెంట్ కోసం రాలేదు. దేనికోసం వచ్చాము? భక్తి చేయడానికి మాతాజీ. వెరీ గుడ్. భక్తి చేసి భగవంతుడి దగ్గరికి వెళ్ళిపోవాలి. సో అలా భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే మనం తపస్సులు చేయాలి, దాన ధర్మాలు చేయాలి, వాటి మీద విశ్వాసం, భగవంతుడి మీద విశ్వాసం పెట్టుకుని ఉండాలన్నమాట. అప్పుడే వీ కెన్ ఎంజాయ్, రియల్ ఎంజాయ్మెంట్ అప్పుడు వస్తుంది. ఓకే, సో ఫస్ట్ది విశ్వాసం, ఫెయిత్. సో గుణముల ప్రకారం విశ్వాసం. సో ఇది 17.1 నేను చెప్పాను కదా. హెడ్డింగ్ యొక్క అర్థం తెలియాలంటే ఫస్ట్ అర్జునుడు ఏం క్వశ్చన్ అడిగారు అనేది మనకు కావాలి. నాగలీల మాతాజీ మీరు ఇందాక హ్యాండ్ రైజ్ చేశారు, ఇప్పుడు ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. అర్జున ఉవాచ ఏ శాస్త్ర విధిముత్సృజ్య యజంతే శ్రద్ధయాన్వితాః తేషాం నిష్ఠా తు కా కృష్ణ సత్వమాహో రజస్తమః. హరి బోల్. సో అర్జునుడు ఏమంటున్నాడు, ప్రశ్నిస్తున్నాడు మళ్ళీ. మొదటి అధ్యాయంలో అంటే ఏ అధ్యాయంలో అయినా మొదటిది కృష్ణ భగవానుడన్నా మొదలెడతారు, అర్జునుడన్నా క్వశ్చన్ చెప్తారు. ఓ కృష్ణ, శాస్త్ర గ్రంథాల నియమాలను పాటింపక తమ మానసిక కల్పనలను అనుసరించి శ్రద్ధతో పూజించి వారి స్థితి ఎట్టిది? వారి సాత్వికుల, రాజసుల, తామసుల? సో ఇక్కడ మనకు భగవద్గీత ముందుగా ఈ 18 అధ్యాయాలు చదువుకునేటప్పుడు సామాన్యంగా ఈ సాత్విక, రజస్, తమో గుణాలు మనకు తెలియదు.
ఇక్కడ కొందరు సీనియర్స్ ఉన్నారు కాబట్టి ఈజీగా అర్థం చేసుకుంటున్నారు. సో ఇక్కడ అందుచేత ఎప్పుడైతే మనకు తెలిసిందో సాత్వికం అంటే ఏంటి, రాజసులు అంటే ఏంటి, తామసులు అంటే, అయితే వీళ్ళ ముగ్గురులో ఎవరు అని అడుగుతున్నారు. ఏంటి? శాస్త్ర గ్రంథాలు నియమాలు పాటించారు. శాస్త్ర గ్రంథాల్లో ఏమన్నా నియమాలు ఉన్నాయా? మీకు ఏమైనా ఒక్కటి రెండన్నా తెలుసా? చెప్పండి. ఏమైనా తెలిస్తే చెప్పడానికి ప్రయత్నం చేయండి. హరే కృష్ణ. శాస్త్రాలు చదవటం మూలంగానే మాతాజీ పక్కన వాళ్ళకి మనం చెప్పడం కానీ, ఇప్పుడు మీరు ఉన్నారని చదువుకోబట్టి మాలాంటి చెప్పడం కానీ, భక్తిగా ఎట్లా చేయాలి, భగవంతుడిని ఎట్లా ధ్యానించాలి, మనం ఎందుకు పుట్టాము, మనం పుట్టిన తర్వాత ఎక్కడికి వెళ్తాము అన్ని తెలిసేది. వెరీ నైస్, గుడ్ ఆన్సర్ చెప్పారు. నేను అడిగిన ప్రశ్న ఏమిటంటే ఉదాహరణ చెప్పమన్నాను. శాస్త్రాలలో కొన్ని నియమాలు ఉన్నాయి. ఈ నియమాలు ఏవైనా మీకు తెలుసా? మనం ఏవైనా పాటిస్తున్నామా? శాస్త్రాల్లో రచించబడిన నియమాలు పాటిస్తున్నాం మాతాజీ. మాతాజీ ఆ ఋత్విక్లకు దానం ఇవ్వాలి, ఇంకా ప్రసాదం వితరణ చేయాలి. ఎవరు మాట్లాడుతున్నారు? నేను తేజస్విని మాతాజీ. ఎందుకు మాట్లాడుతున్నారు? హ్యాండ్ రైజ్ చేస్తే నేను అడిగినప్పుడు చెప్పండి మాతాజీ. ఓకే మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. సో నాగలక్ష్మి మాతాజీ మీరు చెప్పండి. శాస్త్రానుసారంగా ఏమైనా మనం పాటిస్తున్నామా? ఇది ఎందుకు పాటిస్తున్నారంటే శాస్త్రాల్లో ఉంది కాబట్టి పాటిస్తున్నాము అనేది ఏదైనా నియమం మనకుందా? ట్రై చేయండి మాతాజీ. మనం చేస్తున్నాం కదా, జపం చేస్తున్నాము. ఇంకా మనీషా మాతాజీ హ్యాండ్ రైజ్ చేశారు, చెప్పండి అమ్మా. మాతాజీ ఏకాదశి ఉపవాసం నియమాలు పాటిస్తాం కదా. హరి బోల్. ఇంకా ఇంకొకటి చెప్పండి. దేవుడికి అర్పించింది మనం ప్రసాదంగా స్వీకరిస్తాం కదా మాతాజీ. ఎస్. సో ఇవి ఏంటి శాస్త్రాల్లో ఉన్నాయని గురువులు చెప్పారు. అయితే ఇప్పుడు మనం మహత్వం చదువుతున్నాం పాఠం అయిపోయిన తర్వాత, గీతా మహత్వం. సో ఇది పద్మ పురాణంలో ఉంది అని చెప్తున్నారు క్లియర్గా. సో అంటే శాస్త్రాల్లో ఉందన్నమాట. అందుకే మనం చదువుకుని అప్పుడు ఏమవుతుంది, అది చదివితే ఒక విశ్వాసం అనేది వస్తుంది. ఎవరో చెప్తే మనం అంత నమ్మేస్తామా? కష్టం. కానీ శాస్త్రాల్లో ఉంది అంటే నమ్మగలుగుతాము. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ శాస్త్రాలు తెలియకుండా ఏమీ లేకుండా కూడా పూజలు చేస్తూ ఉంటారు. ఇంతకుముందు మనం చేసాం కదా, వినాయకుడి పూజ చేయమన్నారు, చేస్తాము. శివుడి పూజ చేయమన్నారు, ఎవరు చెప్తున్నారు? ప్రత్యేకమైన గురువు ఏం లేదు. మన పరంపర నుండి మన పెద్దవాళ్ళు ఏదైతే చెప్పారో ఆ విధంగా మనం ఫాలో అవుతున్నాం. ఈ శాస్త్రాల్లో ఉందా లేదా మనకు తెలియదు. సో అర్జునుడు చక్కగా ఫస్ట్ క్వశ్చన్ అడిగారు అనమాట. మరి చాలామంది పాటించారు కదా శాస్త్రాల్లో ఉన్నది, వాళ్ళ సంగతి ఏంటి? శాస్త్ర విధులను పాటింపక తమ మనోకల్పనల, అంటే మనస్సు ఏది చెప్తుంది. కొందరు చెప్తారు 21 రోజులు మీరు ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళండి, మీ మనోభీష్టం నెరవేరుతుంది అని చెప్పి. విన్నారా ఇక్కడ ఇది ఎక్కడన్నా? 21 కాకపోతే ఎన్ని రోజులు చెప్తారు నెక్స్ట్? 42 48 వెళ్ళండి అంటారు. అది కూడా వెళ్తాం. అంటే అది ఎక్కడ శాస్త్రంలో మనకి సాక్షకం అనేది ఉండదు. కాకపోతే ఆ పట్టు 21 రోజులు అని సామాన్యంగా ఎందుకు అంటూ ఉంటారంటే 21 days మనం గుడికి వెళ్ళామనుకోండి, రోజు వెళ్ళాలనిపిస్తుంది. అలవాటు అవ్వడానికి అలా చెప్తారు. మార్నింగ్ లేచి పిల్లలకి కూడా చదువుకుంటే బ్రహ్మముహూర్తంలో మీకు నాలెడ్జ్ బాగా వస్తుంది, చదవండి. జపం చేయడం నియమానుసారంగా మార్నింగ్ పెట్టుకున్నాం అనుకోండి, మనకి అది అలవాటు అయిపోవడానికి 21 రోజులు సాధన చేయండి అని చెప్తారు. సో ఇవన్నీ గురువులు చెప్పినాయి. ఓకే. సో ఎవరో చెప్పారు, చేశారు, శాస్త్రానుసారంగా ఇది కరెక్టా కాదా అని మనము. కానీ ఇప్పుడు మనీషా మాతాజీ చెప్పినట్టు ఏకాదశి పాటిస్తాం. అండ్ ఆయా భగవంతుడికి ఏది అర్పించకుండా మనం తీసుకోము. మనం తీసుకునేదంతా ప్రసాదమే. భోగ అర్పించిన తర్వాత ప్రసాదమే తీసుకుంటాం. 4 నియమాలు ఉన్నాయి. ఆ నియమాలు కూడా మనం కృష్ణ కాన్షియస్లో పాటిస్తూ ఉంటాం. కానీ వీళ్ళ సంగతి ఏంటి? ఏది తెలియకుండా, ఏది పాటించకుండా
అనుసరించి శ్రద్ధతో పూజించి వారి స్థితి ఎట్టిది? వాళ్ళు సాత్వికుల, బికాస్ పూజ చేస్తున్నారు, దాన ధర్మాలు చేస్తున్నారు కాబట్టి. రాజసుల, తామసుల, ఏది చెయ్యట్లేదు కాబట్టి వాళ్ళు తామసుల. వీళ్ళ ముగ్గురులో ఎవరు కృష్ణ అని అడుగుతున్నారు. ఓకే, ఇప్పుడు మన క్లాస్లో రిజిస్ట్రేషన్ చాలా మంది చేసుకున్నారు. ఐ థింక్ మోర్ దెన్ 750 ఆర్ సంథింగ్. కానీ ఇక్కడికి వస్తున్నారు 100. ఆ 100లో కూడా ఇంకా 20 ఆలోచిస్తున్నారు, ఇంకా ఒక్కరోజే ఉంది కదా, ఇంకా మనం వెళ్దామా వద్దామా అని ఇద్దామా అని చెప్పేసి. ఓకే, సో వాళ్ళని ఏమనొచ్చు మనము? సాత్వికుల, రాజసుల, తామసుల? చెప్పండి. సరోజ మాతాజీ నవ్వుతున్నారు, జడ్జిమెంట్ ఏంటి మాతాజీ ఇలా అడిగారు అని చెప్పి. మనం ఏమనుకోవాలి వాళ్ళ గురించి? సమయం ఉండదు వాళ్ళకి భగవంతుడి కోసం, ఇంకేమైనా చేస్తారు, చిట్ చాటింగ్ అన్నా చేస్తారు. యాక్చువల్లీ 11 o'clockకి మనకి లేడీస్కి అంతా కూడా ఇంట్లో ఉండే వాళ్ళకి, హాలిడేస్ ఉండే వాళ్ళకి ఏంటి, వంట అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ సగం వంట అయిపోతుంది, ఏదో అన్నం తర్వాత వండుకుంటారు, ఏదో చేస్తారు. అప్పుడే చిట్ చాటింగ్ చేస్తాం మనం, ఫోన్ కాల్స్ కదా. ఇంకా ఏంటంటే అందరు ఫ్రీ అయిపోతాము, మాట్లాడుకుంటూ ఉండొచ్చు. అవన్నీ మిస్ అవ్వరు కానీ క్లాస్ మిస్ అయిపోతుంటారు. ఒకటి మాతాజీ, మనం చెప్పిన వాళ్ళు చేస్తారు, తర్వాత వాళ్ళు చేసి మొదలు పెడతారు. అది. సో అట్లాంటి వాళ్ళు తామస గుణంలో వస్తారా, రాజస గుణంలో వస్తారా, లేకపోతే సాత్వికుల అని అక్కడ అర్జునుడు అడుగుతున్నాడు, నేను అడగట్లేదు. అర్జునుడు ఏంటి మనకి ప్రశ్న వేస్తున్నాడు అని, వీళ్ళని ఎక్కడ ఏ కేటగిరీలో చేరుద్దామని మనం డిస్కస్ చేసినట్లయితే 750 మందిలో మనం ఇక్కడ 100 వస్తున్నామంటే వీఆర్ ఆల్ సాత్వికాస్. అవునా? సత్వగుణంలో ఉండడానికి ప్రయత్నం చేస్తున్నాము. కొద్ది రోజులు వస్తున్నారు, కొద్ది రోజులు రావట్లేదు, వాళ్ళు రాజసికంలో ఉన్నారనమాట. అంటే మెల్లిమెల్లిగా ఇటు రావడానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ వాళ్ళ యొక్క కామ్య కర్మలు ఉంటాయి కదా, డైలీ వర్క్స్, వాటిల్లో చిక్కుకొని పోయారనమాట. సో ఈ తామస గుణం ఉండే వాళ్ళకి ఎవరో చెప్పారు, ఏదో రిజిస్ట్రేషన్ చేసాం, మన వల్ల ఎక్కడ అవుతుంది క్లాసులు వినడం అనేవాళ్ళు తామసులు అనమాట. సో మనము 750లోంచి 100 మైనస్ చేస్తే మిగతా వాళ్ళందరూ కూడా అప్పుడప్పుడు వచ్చేవాళ్ళు రాజసులు అనుకోవచ్చు, ఇంకా అసలు రాని వాళ్ళని తామసులని అనుకోవచ్చు. మనం చెప్పలేము, వేరే గ్రూప్కి వెళ్తున్నారేమో, వేరే క్లాస్కి వెళ్తున్నామే, వాళ్ళు అక్కడ సాత్వికులేమో, మనకు తెలియదు. అయితే ఇక్కడ మనం చెప్పొచ్చేది ఏంటంటే, ఒక దగ్గర సాత్విక గుణం వేసుకొని ఉన్నా, ఇంకో దగ్గర రాజసికం ఉండొచ్చు, ఇంకో దగ్గర ఒకే మనిషి ఇలా పరిపరి విధాలుగా ఉండవచ్చు అనమాట. సో ఇలాంటి క్వశ్చన్ ఎవరికి వచ్చింది? అర్జునుడికి వచ్చింది. నెక్స్ట్ భగవంతుడు ఏమి ఆన్సర్ చెప్తున్నారో మనం చూద్దాం. ఆన్సర్ కావాలా మీకు అందరికి? హరే కృష్ణ. నేను అడిగిన క్వశ్చన్ ఏదో కష్టంగా అనిపించింది, కానీ అక్కడ అర్జునుడు అడిగాడు. అస్సలు పూజలు చేయరు, ఒక ఆర్డర్ ఉండదు, వాళ్ళకి ఏమీ ఉండదు, నియమాలు పాటించరు అని అన్న వాళ్ళకి ఏంటి, వాళ్ళు ఎందులో వస్తారు అని అర్జునుడు అడిగాడు. సో ఇప్పుడు కృష్ణుడి యొక్క సమాధానం మనకి 2వ శ్లోకంలో ఇలా చెప్తున్నాయి. ఎవరైతే వేదాలను పాటించరో వారు సత్వగుణం, రజోగుణం, తమోగుణం అయిన భౌతిక ప్రవృత్తిలో చిక్కుకుపోతారు. సో వాళ్ళు ఇంకా భక్తిలోకి రారన్నమాట. అటు సత్వగుణం కావచ్చు, రజోగుణం కావచ్చు, తమగుణం. అయితే దీనిలో భౌతిక కార్యక్రమాల్లో పూర్తిగా చిక్కుకుపోతారు అని అంటున్నారు. సో ఇక్కడ ముగ్గురు ఇచ్చారనమాట. ఇవే కలర్స్ ఇంకో దగ్గర యూజ్ చేశారు. దేనికి యూజ్ చేశారో మీరు చెప్పండి. ముందు జెండానా? జెండా మనం ఏం చూడలేదే. త్రిగుణాలు, తాడుకి యూజ్ చేస్తారు ఈ కలర్స్. ఓకే, సో వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇక్కడ మనకి భక్తుడు, జ్ఞాని, కర్మజీవుడు అని 3గా విభజించారు. ఓకే, ఎర్రగా ఉండేది కర్మజీవుడు అని అన్నాడు. కర్మజీవులు ఏం చేస్తున్నారు? వాళ్ళు రాజసాస్, అంటే వాళ్ళు ఒక కర్మ చేస్తారు, ఒక పని చేస్తారు అన్నమాట. రాజసార్ అంటే రజోగుణంలో ఉన్నారు అని అర్థం అన్నమాట. సో వాళ్ళ పని, రజోగుణంలో ఉండే పని సామాన్యంగా ఏముంటుంది అంటే లీడర్షిప్ ఉంటుంది. ఓకే, రాజులు, మంత్రులు,
ఇక మంత్రులు అంటే వేరు వేరే కేటగిరీస్ ఉంటాయి. ఇంటి యొక్క యజమాని కావచ్చు, యజమానురాలు కావచ్చు, వీళ్ళందరూ వాళ్ళ కామ్య కర్మలు చేస్తూ ఉంటారు. వాళ్ళు దేనిలో ఉంటారు? వాళ్ళకి ఎప్పుడు ఒక కోరిక ఉంటుంది. కామ అంటే కోరిక. ఓకే, వాళ్ళు ఎక్కడికి పోతున్నారంట? దీనిలో కూడా కొన్ని పుణ్యకర్మలు చేస్తారు వాళ్ళు. డబ్బులు వస్తాయి కదా బాగా కర్మ చేస్తే. వాళ్ళకి కోరికల ప్రకారం పెద్ద పెద్ద ఉద్యోగాలు అవి చేసినప్పుడు ఇలాగే దాన ధర్మాలు అవి చేస్తూ ఉంటారు. సత్వగుణంలోకి రావడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు. వాళ్ళు స్వర్గలోకానికి వెళ్తారంట. స్వర్గలోకం ఎక్కువ, గోలోకం ఎక్కువ? గోలోకం ఎక్కువ గోలోకం మాతాజీ. ఎక్కువ మాతాజీ. ఆ పాయింట్ మీరు గుర్తుపెట్టుకోండి. అంటే మనం ఏ మామూలు పనులు చేసినా సరే, పెద్ద భక్తి చెయ్యకపోయినా స్వర్గానికి వెళ్తాం కదా అని రిలాక్స్ అయిపోవద్దు. స్వర్గానికి వెళ్ళిన వాడు మళ్ళీ ఎక్కడికి తిరిగి వస్తారు? భౌతిక ప్రపంచం. మీదకి వస్తాము. జన్మ మృత్యు జరాయు. అవన్నీ మళ్ళా పట్టుకుంటాయి అన్నమాట మనకి. సో అందుచేత స్వర్గాన్ని కూడా మనం కోరుకోకూడదు. సో కానీ ఇక్కడ మనకి స్వర్గం, నరకం ఈ రెండే తెలుస్తాయి సామాన్య మానవుడికి. అర్థమైందా? స్వర్గం కంటే ఇంకా పెద్ద స్వర్గం అంటే ఇంద్రలోకం ఆల్మోస్ట్. సో అంతకంటే పెద్దది కూడా ఇంకా ఉంది. అక్కడికి వెళ్తే ఇంకా తిరిగి రాం. స్వర్గానికి వెళ్ళారంటే 10,000 20,000 సంవత్సరాలు మన పుణ్యాన్ని బట్టి అక్కడ బాగా అనుభవిస్తారు, బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ కూడా. చేసిన తర్వాత మళ్ళీ టపక్కనే ఇక్కడ పడతాం. ఆ తప్పులు ఏ జన్మలో చేసామో మనం తెలీదు. స్వర్గానికి వెళ్ళి వచ్చిన తర్వాత ఈ భౌతిక ప్రపంచంలో ఈ 84 లక్షల జీవరాశుల్లో ఏదో ఒక జీవరాశి అవ్వచ్చు, మనం ఏం చెప్పలేము. గొప్ప మానవుడే అవుతాడు అని మనము ఏమి చెప్పలేము. అది కర్మజీవుడి యొక్క కథ. మీకు అందరికీ అర్థమైందా? సో మనం అందరం దీంట్లోకే వస్తామా? హరే కృష్ణ. చెప్పండి. 86 వద్దని అనుకుంటున్నాం, మనకు తెలియదు, అంతే కదా? వద్దని అనుకుంటున్నాం. రాజసగుణంలో వద్దు. ఓకే, వీ డోంట్ వాంట్ ఎనీ లీడర్షిప్స్ అండ్ కామం వద్దు, క్రోధం వద్దు. రైట్. సో నెక్స్ట్ మనము ఇక్కడికి వెళ్దాం. ఏంటి? ఒక జ్ఞాని. మనం ఈ రాజసగుణంలో ఉన్నప్పుడు కొంత జ్ఞానాన్ని సంపాదించుకుంటాం అన్నమాట. గుడికి వెళ్ళాము, అక్కడ ఎవరో జపం చేసుకుంటున్నారు, ఇదేంటి అని కనుక్కుంటాం. భగవంతుడు ని దర్శనం చేస్తున్నాము. ఈ భగవంతుడు ఎక్కడ ఉంటారు, ఆయన పుట్టు పూర్వోత్తరాలు, ఈ ఆధ్యాత్మికంగా అన్ని తెలుసుకునేదే జ్ఞానం అన్నమాట. సో ఈ జ్ఞానులు ఏమవుతారు? సత్వగుణంలోనే ఉంటారు. జ్ఞానం సంపాదించుకునేటప్పుడు ఒక జిజ్ఞాస అనేది చాలా ఉంటుంది అన్నమాట. ఏంటి అంటే భగవంతుడు ఎలా తెలుసుకోవాలి. సో ఆ సత్వగుణంలో ఉండి జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు ముక్తి లభిస్తుంది. ఆ ముక్తి ఎటువంటి ముక్తి అంటే జ్ఞానం వల్ల కలిగే ముక్తి. పెద్దగా భక్తి ఉండదు. అంటే మోస్ట్లీ నిరాకారవాదులు. ఓకే, వాళ్ళు బ్రహ్మన్కి రీచ్ అవుతారు. బ్రహ్మన్ అంటే భగవంతుణ్ణి మనం 3 రకాలుగా విభజించాము. ఒకటి చెప్పండి, భగవానుడు. రెండవది బ్రహ్మన్. మూడవది పరమాత్మ మనలో ఉంటాడు. భగవానుడు గోలోకంలో హైయెస్ట్ అన్నమాట, కృష్ణ. ఆయన చుట్టూ ఉండే వెలుతుర్ని బ్రహ్మన్ అని అంటారు. ఓకే, బ్రహ్మన్ నుంచి అక్షర బ్రహ్మ అంటే కృష్ణ. ఓకే, హైయెస్ట్ స్టేట్ అన్నమాట. సో ఈ సత్వగుణంలో ఉండేవాళ్ళు ఈ విధంగా జ్ఞానాన్ని సంపాదించుకొని ముక్తిని పొంది బ్రహ్మన్కి రీచ్ అవుతారు. ఆ బ్రహ్మంలో కొట్టుకుంటూ ఉంటారు అన్నమాట. ఇంకా బాగా భక్తి చేస్తే ఇక్కడికి వెళ్తారు, శుద్ధ సత్వ. లేదు అంటే వీళ్ళు కూడా మళ్ళీ భౌతిక ప్రపంచానికి వస్తారు. కానీ ఇంకా అది లాస్ట్ ఉంటుంది అన్నమాట. ఎటువంటి జన్మ వస్తుందంటే మంచి ధనికులైన కుటుంబంలో అన్నా వస్తారు, మంచి భక్తుల కుటుంబంలో అన్నా వస్తారనమాట. సో నెక్స్ట్ శుద్ధ సత్వ అంటే దీనికంటే హైయెస్ట్ అన్నమాట. అంటే రాధారాణి, వృందావన గోపికలు, యశోదమయ్య, నంద మహారాజ్ వీళ్ళందరూ వస్తారు. సో శుద్ధ సత్వ అంటే చాలా భక్తి చేస్తారనమాట. ఇంకేమి పట్టించుకోరు వాళ్ళు. ఆల్మోస్ట్ గృహస్థాశ్రమంలో ఉన్నా సరే వాళ్ళు ఎక్కువ భక్తి చేస్తూ ఎప్పుడు భగవంతుడి ప్రేమ కోసమే వాళ్ళు చూస్తూ ఉంటారనమాట. సో వాళ్ళు ప్రేమగా ఉంటారు కాబట్టి
కృష్ణ దగ్గరికి వెళ్ళిపోతారు. అన్నిటికంటే ఎక్కువ మనము భక్తి కంటే ఎక్కువ ప్రేమ అండి. స్వార్థంకి ఆపోజిట్ అన్నమాట. ఎప్పుడు ఈ స్వార్థం అనేది మనకు ఉండకూడదు. సరే, ఇప్పుడు మన దగ్గర 2 మామిడి పళ్ళు ఉన్నాయి. దిస్ ఈస్ ద సీజన్. రెండిట్లో ఇద్దరొచ్చారు గెస్ట్లు. వాళ్ళకి పెట్టడం మంచిదా? మనం ఒకటి తిని ఒకటి వాళ్ళకి పంచడం మంచిదా చెప్పండి? ఒకటి దాచేసుకొని ఒకటే ఉంది అని ఇవ్వడం. అది కాదు. ప్రేమ అనేది ఉండాలి మనకి. యెస్ మాతాజీ. వాళ్ళకి పెట్టాలి మా వాళ్ళకి ఒకటి పెట్టాలి. వాళ్ళకి ఇచ్చి ఒకటి మనం తినడం బెటర్ మాతాజీ. ఒక్కొక్క సమయంలో ఎట్లా ఉంటది, కుటుంబ సభ్యుల్లో కూడా మనం ఎన్నో స్టోరీలు వినుంటాం కదా. కొంచెమే ఉంటది ఆహార పదార్థం. కానీ తల్లి అనేది ఫస్ట్ భర్తకి పెట్టి పిల్లలకి పెట్టిన తర్వాత ఉంటే తింటది, లేకపోతే లేదు. కానీ పిల్లలు, భర్త కూడా భార్య గురించి, తల్లి గురించి ఆలోచించి వీళ్ళు తిన్నారా లేదా, అదే కుటుంబ వ్యవస్థ అన్నమాట. సరే, ఆమె తింటదిలే, ఆమెకి అంతా స్వతంత్రం. చాలా వరకు కుటుంబ సభ్యుల గురించి నేను గమనించింది చెప్తున్నాను. ఇంట్లో స్వతంత్రము లేడీస్‌కే ఉంటుంది. కిచెన్ అంటే ఆమెకేం తక్కువ, ఏది కావాలంటే అది తింటది అని అనుకుంటారు. కానీ ఒక్కొక్క సమయంలో ఆమెకి ఏది దొరకదు అందరినీ చూసుకునే లోపల. సో, అందరూ కలిసి ఆమెను చూడాలి అని నా అభిప్రాయం అన్నమాట. సో, అలా ఇక్కడ శుద్ధ భక్తులు, శుద్ధ సత్వ అనేది అలా చూడరు కదా మాతాజీ. అదే కదా మరి. వాళ్ళది అయిపోతేనే ఊరుకుంటారు. ఇంకా అది అలా చూడరు వాళ్ళు. నేర్పించాలమ్మా పిల్లలకి, అట్లా అది నేర్పించాలి. అంతే. అది చాలా మటుకు 90% అట్లనే అవుతుంది మాతాజీ. ఏదో 10% మనకి ఉంటుంది. చెప్పాలంటే ఇప్పుడు నానమ్మ, అమ్మమ్మ స్టేజ్‌కి వచ్చిన తర్వాత పిల్లలకి తినిపించేటప్పుడు మమ్మీ తినిందా లేదా చూడు నాన్న, పోయి చూసుకో అని చెప్పాలి. అది సో, వాళ్ళకి అప్పుడు ప్రేమ పుడుతదన్నమాట. తల్లి తిన్న తర్వాత నేను తినాలి అనేది, కూడా తినాలి అని వాళ్ళకి తెలుస్తుంది. లేకపోతే నానమ్మలు బాగా గారం చేస్తారు, అమ్మమ్మలు కూడా గారం చేస్తారు. కడుపు నిండిపోతుంది వాడికి. ఇక తల్లి గురించి ఏం పట్టించుకుంటాడు, పట్టించుకోరు. కరెక్ట్. తెలీదన్నమాట. అలా పెరిగిన పిల్లలు భార్య కూడా తిన్నదా లేదా తెలీదు కదా. అందుకే కుటుంబ సభ్యులు ఒక దగ్గర చేరి మంచిగా పంచుకుని తినాలి అని చెప్తారు. ఒకేసారి ఒకటే పంక్తి కూర్చుంటే అందరికి సమానం. అయితే ఇక్కడ భక్తి చేసేటప్పుడు కానీ, మనం ఉద్యోగాలు చేసుకునేటప్పుడు ఏదో ఒక సమయంలో అందరూ కూర్చుని తినేది మనకి కొంచెం కష్టం అవుతుంది. చాలా కష్టం. ఇప్పుడు అట్లీస్ట్ 3 సార్లు తింటాం కదా, మాక్సిమం 3 సార్లు. కొందరు బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్. ఏదో ఒక సమయంలో అందరు కూర్చుని తినాలి అని చెప్తారు. ఏదో ఒక సమయం. ఇంకా వాళ్ళు సహకరించట్లేదు అంటే, ఎక్కువ సర్వీస్ ఉంది అన్నప్పుడు ఇంకా మనది మనం చూసుకోవాలి కాబట్టి అది వేరే విషయం. కానీ మార్నింగ్ అయితే అవ్వకపోవచ్చు, మధ్యాహ్నం, ఈవినింగ్ అట్లీస్ట్ అందరూ ఒక దగ్గర కూర్చుని మాట్లాడుకుంటూ చక్కగా భుజిస్తే అది కుటుంబ వ్యవస్థ అని అంటారనమాట. సో, అట్లాంటి వాళ్ళు డెఫినెట్‌గా ప్రేమ అనేది అందరిలో ఉంటుంది కుటుంబ సభ్యుల్లో. అదే లేదనుకోండి, ప్రేమ ఎట్లా వస్తది? రాదు. అది ఇప్పుడు ఈ రోజుల్లో ఎలా అయిపోయిందంటే, వంట చేస్తామా, డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తామా, ఎవరికి ఇష్టం ఉన్న సమయంలో వాళ్ళు పెట్టుకొని టీవీ చూస్తూ కొందరు తింటారు, వర్క్ చేసుకుంటూ కొందరు తింటారు. సో, ఆ డిస్టర్బెన్స్ అనేది జరిగిపోయింది. సరే, అది అయిపోయింది. కానీ డిన్నర్ అన్న అట్లీస్ట్ ఏదో ఒక సమయంలో. పండగలైతే అందరం కలిసి తింటాం కదా సామాన్యంగా. ఇప్పుడు ఐ డోంట్ నో, పండగలైతే మేము చిన్నప్పుడైతే కలిసి తినేవాళ్ళం అందరం కూర్చుని. పండగ కూడా అందరు కలిసి షేరింగ్ ఆఫ్ వర్క్ ఉండేది. అవన్నీ పోతున్నాయి మెల్లమెల్లగా. సో, మన బాధ్యత ఏమి అంటే, తల్లిదండ్రులు ఇద్దరూ వర్క్ చేస్తున్నారు, పిల్లలకి ఏమి అర్థం కాదు. సో, మనం వాళ్ళ ఇంపార్టెన్స్ అనేది ఫస్ట్ తల్లి, తండ్రి తర్వాతే నానమ్మ, అమ్మమ్మ వస్తారని మనం వాళ్ళకి నేర్పించినట్లయితే ఐ థింక్ వాళ్ళకి ఆ మర్యాద అవన్నీ కూడా వస్తాయేమో అని నేను అనుకుంటున్నాను. హరే కృష్ణ. సో, నెక్స్ట్ స్లైడ్కి వెళ్దాం మనం. ప్రేమ లేకపోతే కృష్ణుడి దగ్గర రాడండి. కృష్ణుడి దగ్గర లేరు అనుకోండి, మనకి అన్ని కార్యక్రమాలు వెరీ టఫ్, వెరీ టఫ్. లైఫ్ అనేదే మనకి చిరాగ్గా ఉంటుంది, టఫ్గా ఉంటుంది. కృష్ణుడి దగ్గరికి వెళ్ళినప్పుడు ఈజీ అన్నమాట. సో, ఇక్కడ ఒకే కుటుంబంలో మనం చాలా సార్లు ఎగ్జాంపుల్స్ ఇచ్చుకున్నాం. 3 అన్నదమ్ముల్లో
3 గుణాలు ఉన్నాయి. అదే చెప్పాను నేను, కుటుంబ సభ్యులు డిఫరెంట్ ఉంటాయి. కొందరు ఇలా కుంభకర్ణులాగా పడుకుంటారు. 12 అయినా 11 అయినా లేవరు. సాటర్డే సండే ఎస్పెషల్లీ సాఫ్ట్వేర్ వాళ్ళు లేవాలంటే వాళ్ళకి చాలా కష్టం. ఈ కుంభకర్ణుడు ఏం చేస్తాడు, 6 నెలలు తింటాడు, 6 నెలలు పడుకుంటాడు. అయితే ఏదైనా వర్క్ అవసరం ఉంది అంటే ఇంతమంది ఆయన్ని పొడిచి పొడిచి గిల్లి నిచ్చెన వేసుకుని వెక్కి అతన్ని లేపాల్సి ఉంటుంది. ఇతను తామస గుణం అని అంటారు వీటిని. నిద్రపోవడం, పడుకో అండ్ తినడం, ఈ 2 తప్ప వేరేవేమీ లేవన్నమాట. ఇక్కడ రాజస గుణం, రావణాసురుడు 10 తలలు ఉన్నాయి. సో ఆయనకి ఎప్పుడు రాజ్యం కావాలి, సింహాసనం కావాలి. తర్వాత ఇంకా ఎవరిని చూస్తే వాళ్ళ లేడీస్ కూడా అతనికి కోరికలు కావాలి, కోరికలు, కామ వాంఛ ఎక్కువగా ఉంటుంది కాబట్టి సీతమ్మ వారిని ఎత్తుకొని వచ్చి ఆయన చిక్కుల్లో పడతారు. కష్టాలలో పడతాడు. రాజస గుణం వాళ్ళు కష్టాల్లో పడతారు, తామస గుణం వాళ్ళు కూడా కష్టాల్లో పడతారు. కానీ విభీషణుడు అనేవాడు సత్వగుణంలో ఉన్నాడు. ఆయన ఏమవుతాడు, సత్వగుణంలో వస్తే రాముడి దగ్గర అయ్యాడు కదా, రాముడికి చాలా దగ్గర అయ్యాడు. సో లాభం పొందాడు. ఆయన రాజ్యం వెళ్తూ, రాజ్యాని కోసం కాదు కానీ భక్తుడు. ఇది చేసింది తప్పు, వేరే వాళ్ళ భార్యను చెరపట్టడం చాలా తప్పు అని అన్నకి చెప్పినప్పటికీ కూడా అన్న వినలేదు. అందుచేత ఆయన రాముడి దగ్గరికి వెళ్ళిపోతాడు. సత్వగుణంలో ఉండే వాళ్ళే ఎప్పటికైనా నెగ్గుతారు అని ఈ 3 అన్నదమ్ముల్లో మనకి చూపించారు. భగవంతుడి మీద విశ్వాసం ఉంది కాబట్టి విభీషణుడు నెగ్గాడు. సో మనం విశ్వాసం గురించి చెప్పుకున్నాము. నెక్స్ట్ ఆస్టెరిటీస్, తపస్సులు. అంటే రకరకాలుగా మనం పూజలు చేస్తామండి, ఉపవాసాలు చేస్తాము, పుస్తక పఠనం చేస్తాము, జపం చేస్తాము. ఇవన్నీ కూడా ఆస్టెరిటీసే. సో ఎప్పుడైతే ఈ టీచింగ్ ఫీల్డ్కి అంటే ఇలా చెప్పాలి అన్నప్పుడు 1 గంట మాట్లాడాలంటే 3-4 గంటలు తయారవ్వాలి. ఎప్పుడెప్పుడో పాతవి కూడా కలెక్ట్ చేసుకోవాలి, రీకలెక్ట్ చేయాలి, ఒక దగ్గర పెట్టుకోవాలి. అప్పటికైనా కానీ మనకు కొన్ని మర్చిపోతూ ఉంటాం అన్నమాట. అంటే ఆ సమయానికి సరిపోయేంత మాట్లాడగలుగుతాము. చాలా ప్రిపరేషన్ అవసరం అన్నమాట. ఇలా ప్రిపరేషన్ అవసరమైనప్పుడు కొన్ని ఆస్టెరిటీస్ తగ్గిపోతాయి. జపం కంపల్సరీ చేస్తాం. కొన్ని పుస్తకాలు ఒక చాప్టర్ చదివేది కొన్ని శ్లోకాలు మాత్రమే చదవగలుగుతాం అన్నమాట. సో ఇలా కానీ అడ్జస్ట్మెంట్, భక్తిలోనే ఉన్నాం కదా పర్వాలేదు అని గురువులు అంటారు. వెన్ యూఆర్ డూయింగ్ ద హైయెస్ట్, ఇప్పుడు యాత్రకు వెళ్ళారు, యాత్రకు వెళ్ళినప్పుడు వాళ్ళకి పుస్తక పఠనం అట్లాంటి పెండింగ్ అవుతాయి. జపం అంటే చేసుకుంటారు. సో అలా పెండింగ్ అయినా సరే ఎప్పటికైనా పూరించాలి అనేది ఉంటుందన్నమాట. సో ఒక్కసారి ఇందులోకి దిగి కృష్ణ కాన్షియస్లో ఉన్నప్పుడు మనం ఏదో ఒక సమయం తీసి అవన్నీ కూడా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం అన్నమాట. సో త్రిగుణాలలో జీవన శైలి, ఇక్కడ త్రిగుణాల్లో కూడా మళ్ళీ మనకి ఇవన్నీ చెప్పేస్తున్నారు. ఇప్పుడు మనం చదువుకున్నది ఇది. నెక్స్ట్ త్రిగుణాల్లో జీవన శైలి అంటే విశ్వాసం మరియు ఆరాధన, ఆహార నియమాలు, యజ్ఞాలు, ప్రవర్తన, వాక్కు, మనోస్థితి. ఈ మళ్ళీ విడివిడిగా ఇచ్చింటారు, వచ్చింది. సో ఇక్కడ 17.4 శ్లోకం. కొండ నాగమణి, మీరు చదవండి శ్లోకం. హరే కృష్ణ. ఏ నాగమణి మాది ఇంకొక కొండ నాగమణి అని ఉంది ఇక్కడ. నన్ను చదవమంటే చదువుతా, ఆవిడ పాట పలకట్టేదిగా. హరే కృష్ణ మాతాజీ. చదవండి. హరే కృష్ణ. శ్లోక నెంబర్ ఎంత మాతాజీ? 17.4. మీరు క్లాస్ లో ఉన్నారా? ఉన్నాను మాతాజీ. స్క్రీన్ మీద ఉంది కదా, చూడండి. ఓకే ఓకే. యజంతే సాత్వికా దేవాన్ యక్షరాక్షాంసి రాజసాః ప్రేతాన్ భూతగణాం చాన్యే యజంతే తామసా జనాః. హరి బోల్. ఈశ్వరి మాతాజీ, మీరు ఆ సారాంశం చదవండి. సత్వగుణము నందు నిలిచిన వారు దేవతలను, రజోగుణము నందు నిలిచిన వారు యక్ష రాక్షసులను, తమో గుణము నందు నిలిచిన వారు
ప్రేతములను పూజింతురు. హరి బోల్. థ్యాంక్ యూ. సో ఇక్కడ విశ్వాసం అంటే మనం ఎవరిని నమ్మితే వాళ్ళని అని ఇక్కడ భగవానుడు చెప్తున్నాడు అనమాట. ఏంటి అంటే సత్వగుణంలో ఉండే వాళ్ళు దేవతల్ని ఆరాధిస్తారు. దేవతలు అని అంటే మనం ఇక్కడ శుద్ధ సత్వం వస్తే కృష్ణుడు, సత్వగుణంలో ఉన్నప్పుడు కృష్ణుడిని ఆరాధిస్తాము, శివుణ్ణి. కృష్ణుడిని కూడా శివుడితో సమానం అనుకుంటాం, కానీ అది కాదు అని తెలుసుకుంటాము. సో శివుడు కానీ అమ్మవారు కానీ ఇక్కడ చూస్తుంటే బ్రహ్మ దేవుడికి, శివుడికి ఇలా దేవతల్ని నమ్మి పూజలు చేస్తూ ఉంటారు. వాళ్ళు సత్వగుణంలో ఉంటారు. రజోగుణంలో ఉండేవాళ్ళు యక్ష రాక్షసులను పూజింతురు అని అంటున్నారు. అంటే రాక్షసులకి కూడా పూజ ఉంటుంది అనమాట. మీకు తెలుసా శ్రీలంకలో రావణాసుడి గుడిలు ఉంటాయంట, పూజిస్తారంట. మీకు ఐడియా ఉందా? విన్నాను నేను. విన్నాం మాతాజీ. కానీ మనం రావణాసురుడు అంటే రాక్షసుడు అనుకుంటాం. రాక్షసుడే కదా మరి, కదా. మనం పూజ చేయం, మనం రాముడికి పూజ చేస్తాం. సో అలా యక్షరాక్షసులకి కూడా రజోగుణంలో ఉండేవాళ్ళు వాళ్ళ కోరికలు బాగా పెద్దగా ఉంటాయి. ఇతనికి పూజ చేస్తేనే నాకు అవుతుంది అని అనుకుంటారనమాట. అలా ఉంటుంది. ఇంకా తమో గుణంకి వచ్చేటప్పటికి భూత ప్రేతాలని పూజిస్తారు అని అంటున్నారు. భూత ప్రేతాలని ఎందుకు పూజించాలి అసలు? భూతాలు ప్రేతాలు అంటే దేహం లేకుండా ఉండేవి కదా అని మనకు అర్థమైంది. సో వాళ్ళకి ఎందుకు పూజిస్తారు అంటే, ఇప్పుడు మనకి ఒక మనిషి బిహేవియరు డిఫరెంట్గా ఉందనుకోండి. మానవుడు సహజంగా ప్రొద్దున్నే లేచి కొన్ని కార్యక్రమాలు ఉంటాయి గృహస్థాశ్రమంలో, అవన్నీ సవ్యంగా నడిచిపోతూ ఉంటాయి. కానీ కొందరు ఇండిఫరెంట్గా సైకోల్ లాగా అనమాట, పిచ్చి వాళ్ళలాగా బిహేవ్ చేసినప్పుడు ఈ ఊర్లో అక్కడిక్కడ కొందరు ఎలా అంటే పిశాచం ఆవరించింది, ఏదో దయ్యం ఆవరించింది, దీన్ని వదలగొట్టాలి అని అంటారు. మీకు నమ్మకం ఉందా? మీరు ఎక్కడైనా విన్నారా పోనీ? కదా. సామాన్యంగా మన ఇంట్లో పనిచేసే వాళ్ళు వీళ్ళు కొంచెం ఉంటారు కదా, లో క్యాస్ట్ వాళ్ళందరూ ఏం చేస్తుంటారంటే తాయెత్తు ఏదన్నా అవగానే జ్వరం వచ్చేస్తే అమ్మో ఏదో పట్టుకుంది అని చెప్పేసి వెళ్ళి తాయెత్తు కట్టించుకుని వస్తారనమాట. ఇది తామస గుణం అంటే వాళ్ళు ఎప్పుడు భూత ప్రేత ఈవెన్ మ్యారేజ్ అవ్వలేదు అని అంటే పూర్వకాలంలో ఎవరో మీ వాళ్ళు తప్పు చేశారు. సో ఇలాంటి భూత ప్రేత పిశాచాలకి పూజ చేయాలి. అర్ధరాత్రి 12 అయిపోయిన తర్వాత ఏదో పెద్ద ముగ్గేసి అది చేసి ఇది చేసి ఏదో రకరకాలుగా చేసి నేను చూశాను ఇట్లాంటి పూజలు అనమాట. సో అది మనకేంటి అంటే దైవమే గ్రేట్ అని విశ్వాసం కాకుండా ఒక్కోసారి చిన్న డౌట్లు వస్తాయి. మరి వీళ్ళు చెప్పింది కరెక్టేనేమో, మన వంశంలో ఎవరైనా ఇలా అయ్యారేమో, వాళ్ళకు కూడా శాంతి దొరుకుతుంది, వాళ్ళకి శాంతి చేస్తే మన ఇంట్లో కళ్యాణం అవుతుంది అని ఒక్కొక్కసారి ఒక పీక్ టైం వచ్చినప్పుడు మనకి ఇంకా టాలరేట్ కాక ఇలాంటివి కూడా మనం చేస్తూ ఉంటాం. సో దాన్ని తమో గుణం అని అంటారు. ఒకే మనిషి సత్వగుణం వైపు వెళ్ళొచ్చు, యక్ష రాక్షసులన్నీ పూజించవచ్చు. తమో గుణంలో ఉండేవాళ్ళు భూత ప్రేతాలని కూడా పూజిస్తూ ఉంటారన్నమాట. రాక్షసుల యొక్క గురువు ఎవరు? రాక్షసులకి కూడా గురువు ఉంటాడని శుక్రాచార్యుడు అనమాట. ఆయనకు కూడా ఒక మహిమలు ఉంటాయి. ప్రాణం తీయగలడు, ప్రాణం వేయగలడు, దివ్య దృష్టితోని ఎవరు గొప్ప ఎవరు ఏంటి అని తెలుసుకోగలుగుతాడు. సో రాక్షసులకి దేవతలకి ఎప్పుడు పోరాటం జరుగుతూనే ఉంటుందన్నమాట. సో శుక్రాచార్యుడు కొందరికి వార్నింగ్ ఇస్తూనే ఉంటాడు, లేదు ఇది ఒక మాయ, నారాయణుడి యొక్క మాయ, వద్దు అంటే కూడా వీళ్ళు ముందుకెళ్తారు కదా, అప్పుడు గురువు మాట విన్నందుకు వాళ్ళు గోతిలో పడతారనమాట. సో అలా అంటే నేను ఇక్కడ చెప్పేది ఏంటంటే భూత ప్రేత పిశాచాలకి కూడా ఎలా గురువు ఉంటాడు, వాళ్ళంతా తమగుణం అనమాట. సో రాక్షసుల్ని పూజించే వాళ్ళు రజోగుణం, దేవతల్ని పూజించే వాళ్ళు సత్వగుణం అని ఇక్కడ చెప్పారు. ఆ విశ్వాసం ఆరాధన ఆ విధంగా ఉంటాయి. వాళ్ళని నమ్ముతారు కాబట్టి ఆరాధిస్తారు. సో ఇక్కడ ఒక శ్లోకం ఇచ్చారు, ఇది 5:6 డాక్టర్ పద్మావతి అండ్ సుమతి
చదవండి అమ్మా. 5వ శ్లోకం చదవండి. ఫస్ట్ సుమతి మాతాజీ చదవండి. సుమతి ఓకే మేడం. చదవండి. అశాస్త్ర విహితం ఘోరం తప్యంతే ఏ తపో జనాః దంభాహంకార సంయుక్తాః కామరాగ బలాన్వితాః. హరి బోల్. నెక్స్ట్ పద్మజ మాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. కర్షయంత కర్షయంతః శరీరస్థం భూతగ్రామమచేతసః మాం చైవాంతః శరీరస్థం తాన్ విద్యాన్ పురనిశ్చయాన్. హరి బోల్. సో ఇక్కడ మీరు ఈ స్లైడ్ లో మాత్రము మీరు పెద్దగా చేసుకుని చిత్రపటం నేను చెప్పేది గమనించండి. ఓకే, దాన్ని బట్టి మనకి ఈ ఉదాహరణ చూసినట్లయితే మనకి ఏం చెప్తున్నారు భగవానుడు అనేది అర్థమవుతుంది. సో శాస్త్ర నిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను డంబాహంకారాలతో నరించుడు వారు, కామ రాగములచే ప్రేరేపింపబడిన వారు, అచేతనులైన దేహాన్ని మరియు దేహమునందున్న పరమాత్మను కూడా కష్టపెట్టువారు అగువారలు అసురులుగా తెలియబడుతురు. చూసారా ఇక్కడ ఎంత భయంకరంగా చేస్తారనమాట వాళ్ళ తపస్సు. చిత్రపటాన్ని నేను ఎందుకు చూడమన్నానంటే ఇక్కడ మనలో కూడా ఒక పరమాత్ముడు ఉంటాడు. ఆ పరమాత్మతో సహా ఏం చేశాడు, తల కిందులుగా ఆయన శరీరాన్ని నిలబెట్టి అసలు తల పూర్తిగా భూమిలోకి పెట్టేశాడు, పెట్టి దండం పెడుతున్నాడు. అంటే ఇది భక్త్యా లేకపోతే ఒక క్రియ అందరూ చూడ్డానికి? గర్వము మేడం, అహంకారము. రావట్లేదు మాతాజీ. హరే కృష్ణ. 1 minute మాతాజీ నెట్వర్క్ ఇష్యూ ఉన్నట్టుంది. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ వినిపించట్లేదు. మాతాజీ వస్తారు. హరే కృష్ణ మాతాజీ. ప్రభుజీ మాతాజీకి కొంచెం కరెంట్ పోయిందంట. ఒక 2 minutes లో కనెక్ట్ అవుతారు, మనం వెయిట్ చేద్దాం. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ.
హరే కృష్ణ. కనిపిస్తుందా? ఎస్ మాతాజీ సారీ, ఈ ఆస్టరిటీస్ తల క్రిందుగా అంటే ఒక సెకండే పోయింది పవర్ అండ్ సెట్టింగ్స్ చేయడానికి టైం. ఓకే, సో ఇక్కడ ఇంకో రాక్షస గుణం ఏంటంటే ఇతను కైలాస పర్వతాన్ని ఎత్తి చూపిస్తున్నాడు అనమాట, నేను ఇంత బలశాలిని అని చెప్పేసి. అదొక పిచ్చితనం అనమాట. సో ఇక్కడ మళ్ళీ చూసినట్లయితే మనకి పూర్తిగా తల లోపలికి అయిపోయి చేతులు వెనక్కి పెట్టుకొని ఒకలాంటి యోగాసనం వేసుకుని ఆయన చేస్తూ ఉన్నారు అనమాట. సో ఇలాంటి ఆస్టెరిటీస్ భగవంతుడే అవసరం లేదు అని చెప్పినా కానీ అలా కష్టపెడుతున్నారు, అలా చేస్తారు, అలాంటి విశ్వాసం వాళ్ళకి ఉంటుంది అని చెప్తారు. ఇక్కడ చూసారా, ఈయన తపస్సు చేస్తూ ఉంటే మొత్తం అంత పుట్టలు కట్టేసాయి అన్నమాట. సో ఇంత ఎక్కువగా తపస్సు చేశాడు ఆయన. సో ఆ రకంగా అంటే వీళ్ళు శాస్త్ర నిహితములు కానటువంటి తీవ్రమగు తపస్సులను ఇవన్నీ ఎక్కడ శాస్త్రాల్లో చెప్పలేదు అని అర్థం ఉంది. అహంకారంతో ఓనరించు వారు కామరాగములు చేవి. ఇప్పుడు నాకైతే ఈ గిన్నిస్ బుక్ వరల్డ్ రికార్డ్ అంటారు చూసారా భౌతికంగా, మీకు అందరికి ఐడియా ఉందా? సో మీకు స్క్రీన్ కనిపిస్తుందా? కనిపిస్తుంది మాతాజీ. ఓకే, సో అలా మనకి ఇంకా ఏమని చెప్తాను చెప్పండి. ఆ గిన్నిస్ వరల్డ్ రికార్డు పిచ్చి పిచ్చివేనా, ఏమన్నా మంచి అర్థం ఉండేది ఉంటాయి అమ్మ అందులో కదా? కొన్ని అయితే మనకు అర్థం కావు. ఇంకా పిల్లలు ఒక 150 మందో లేకపోతే కొన్ని లక్షల మంది భగవద్గీత పాడారు, భగవద్గీత శ్లోకాలు వల్లించారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అంటారు. వాళ్ళకంటే ఎక్కువ జనాన్ని తీసుకొచ్చి ఇంకొకరు చేస్తూ ఉంటారు. కానీ ఇది ఆచరించకుండా చేయటం అనేది ఆ రికార్డు భౌతికంగా సృష్టించారు కాబట్టి అది ఎంతవరకు ఎంత లాభం అండి అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ, అంటే ప్రభుజీలకి కానీ మాతాజీలకి కానీ. వాట్ ఈస్ ద రీజన్ ఇన్ దట్? ఇవే అన్నమాట, ఇవన్నీ కూడా డంబాహంకారాలు. సో ఇక్కడ వీపులకి సూదులు గుచ్చుకోవడము, ఇలా కర్రలతో కట్టేసుకోవడం, ఇవన్నీ కూడా ఇటువంటి ఆస్టెరిటీస్ మనం చూసున్నాం కూడా. బెల్టులతో బాగా కొట్టుకుంటూ ఉంటారు, గమనించారా? సూదులతో పొడుచుకుంటారు, వాతలు పెట్టుకుంటారు. ఇవన్నీ ఎంత అవసరం చెప్పండి? అవసరమా భక్తికి? అంటే తామస గుణం అన్నమాట వాళ్ళకి. వాళ్ళు భరించే శక్తి నిజంగా ఉందా లేదా భగవంతుడిది. సో ఇలా తామస గుణంలో ఉండే వాళ్ళంతా కూడా అటువంటి వాటిని బాగా విశ్వాసం పెట్టుకుని ఉంటారనమాట. అవును ఇది నిజమే, వీళ్ళు ఇలా కాల్చుకుంటున్నారు, అలాంటి వాతలు పెడితేనే రోగ నివారణ జరుగుతుంది అని ఇలా ఆలోచిస్తూ ఉంటారనమాట. ఇలా ఆలోచించి నమ్మవలసి వస్తుంది వాళ్ళకి. సో అది నెక్స్ట్ 7వ శ్లోకానికి వచ్చేసరికి మనకి ఏంటంటే త్రిగుణాలలో ఆహారపు అలవాట్లు అని చెప్తున్నారు. ఇప్పుడు మనం సాత్విక ఆహారం ఇక్కడ అన్ని పాల పదార్థాలు, ఆ తర్వాత పళ్ళు, గ్రెయిన్స్, పప్పు దినుసులు, ఇవన్నీ కూడా సాత్విక ఆహారాలు అన్నమాట. సో నెక్స్ట్ తామస గుణం గురించి అయితే మీకు అందరికీ బాగా తెలిసిన విషయమే కదా. ఇక్కడ వైన్, నాన్ వెజిటేరియన్, ఇవన్నీ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనుషుల్ని మనం తీసుకున్నట్లయితే సాత్విక ఆహారం తిన్నవాళ్ళు జైసా అన్ వైసా మన్ అన్నమాట. మనసు కూడా నిశ్చలంగా హాయిగా ఉంటుందండి సత్వగుణంలో ఉన్నప్పుడు. అదే తామస గుణంలో ఉన్నప్పుడు అన్ని తిన్నారు, మత్తు పదార్థాలు తీసుకున్నారు, ఇంకా ఎక్కువగా నిద్రకి ఉపక్రమిస్తూ ఉంటారు. ఈ మధ్యకాలంలో ప్రోటీన్ అని మంచిగా సత్వగుణంలో ఉండే పిల్లలకి కూడా వాళ్ళు కంపల్సరీ ఎగ్ ఇవ్వాలని అదని ఇదని ఏదో చెప్తూ ఉన్నారు. ఇదంతా ఎందుకు అనంటే క్లియర్గా భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నారు, వీళ్ళందరికీ శాస్త్ర జ్ఞానం లేదు కాబట్టే ఇలా ప్రవర్తిస్తున్నారు. శాస్త్ర జ్ఞానం ఉండాలి అంటే ఒక గురువుని తీసుకోవాలి మనం. ఆ గురువు ద్వారానే మనము అన్ని జ్ఞానాన్ని సంపాదించుకున్నప్పుడు మనకే చాలా బాగా ఉంటుంది. 8, 9, 10
3 శ్లోకాలు చదవడానికి ముగ్గురు కావాలి. ఎవరెవరు చదువుతారో కొంచెం శ్రావణి మాతాజీ మీరు ఎవరన్నా చెప్పండి. ఓకే మాతాజీ. నాకు హ్యాండ్ రైస్ కనిపించట్లేదు ఇందులో. హరే కృష్ణ సుజాత మాతాజీ. హరే కృష్ణ మాతాజీ. చదవండి. 8వ శ్లోకం చదవండి, పైన ఇచ్చారు. ఆయుస్సత్వ బలారోగ్య సుఖ ప్రీతి వివర్ధనాః తస్యా స్నిగ్ధా స్థిరా హృద్య ఆహారా సాత్విక ప్రియాః. హరే కృష్ణ. హరి బోల్. నెక్స్ట్ హరే కృష్ణ 9వ శ్లోకం. గీతా మాతాజీ. కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. 9th one చదవండి మాతాజీ. ఓకే మాతాజీ, కనిపిస్తలేదు సరిగ్గా కొంచెం. కట్వప్లవ అంటే మీరు పెద్దగా చేసుకోండి మాతాజీ. స్క్రీన్ మీద రావట్లేదు మాతాజీ శ్లోకము. వస్తుంది మాతాజీ. చిన్నగా కట్వంలవ వనాతృష్ణ తిక్షరుక్షి విదాహిన ఆహార రాజసస్వేష్ట దుఃఖ శోకమయ ప్రద. హరి బోల్. 10th చదవండి. హరే కృష్ణ నాగమణి అవధానం మాతాజీ. హరే కృష్ణ మాతాజీ చదువుతున్నా. యాతయామం గత రసం పూతి పర్యుషితం చయత్ ఉచ్ఛిష్టం అపి చ అమేధ్యం భోజనం తామస ప్రియం. హరే కృష్ణ. అది అంటే తామస వాళ్ళకి ఎలాంటి భోజనం ఉంటుంది, రాజగుణం వాళ్ళకి ఎలాంటి భోజనం ఉంటుంది, సత్వగుణం వాళ్ళు. సత్వగుణం వాళ్ళు పుష్టికరమైన భోజనాన్ని తీసుకుంటారు అని చెప్తున్నారు. పుష్టికరము అంటే ఫ్రెష్ అన్నమాట. ఇప్పుడు మనం వంట చేసిన తర్వాత అరౌండ్ 3-4 అవర్స్లోనే వేడిగా ఉండేవి అంటే ఫ్రెష్గా ఉండేవి తీసుకుంటాం. ఫ్రెష్గా ఉండడం అంటే మనము ఎక్కువగా ఆహార పదార్థాలు పళ్ళు కూరగాయలు అంటే కీర దోస కానీ లేకపోతే క్యారెట్ ఇలాంటి పచ్చివి కూడా తీసుకోవడం, కొబ్బరి వేరుశనక్కాయలు అలా. సో నెక్స్ట్ రసపూర్ణములు ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి నిజంగా రసాన్ని ఆస్వాదించేలాగా ఉంటాయి అన్నమాట. అగైన్ ద సేమ్ రీజన్ ఫ్రెష్గా ఉంటాయి కాబట్టి ఆరోగ్యకరము. ఆ తర్వాత మనోప్రీతకరములు అంటే చూడగానే ఒక ఆకర్షణ కూడా అనిపిస్తుంది అన్నమాట ఆ ప్లేట్లో పళ్ళు కూరగాయలు అవన్నీ చూసినట్లయితే. నెక్స్ట్ ఫలితం ఏంటి అంటే దీర్ఘకాల జీవనం, శుద్ధీకరణ, బలంగా పుష్టికరంగా వ్యాధి లేని ఆనందకరమైన. ఈ వ్యాధులు అనేది ఎలా వస్తాయి అని మనం ఇక్కడ తెలుసుకుందాం మనము. సో ఇక్కడ రజోగుణంలో ఏంటి అంటే మనం ఇవన్నీ కూడా వంటలు చేసుకుని తింటాము. సత్వగుణంలో ఉండే వాళ్ళకి ఏంటి ఎక్కువగా ఉప్పు కారం పట్టదు అస్సలు. వాళ్ళకి కడుపులో మంట వచ్చేస్తుంది అనమాట. అంటే ఆ రజోగుణం సైడ్ వాళ్ళకి ఆ గుణమే లేదు కాబట్టి చక్కగా ప్లెయిన్ ఫుడ్ సింపుల్ ఫుడ్ తీసుకోవడానికి ఇష్టపడుతూ ఉంటారు అనమాట. సో చేదు పుల్లని పదార్థాలు ఎక్కువగా చింతపండు లేకుండా ఏది వాడలేరు అనమాట వీళ్ళు. నిమ్మకాయ అన్నా కావాలి, ఆవకాయ అన్నా కావాలి, ఇంకేదో కావాలి. సో ఉప్పు కారాలు కూడా ఎక్కువ ఉండాలి. వేడిగా ఘాటైన అంటే మసాలాలు ఎక్కువగా ఉండే పదార్థాలే వీళ్ళు ఇష్టపడతారు. ఎండినవి మంట కలిగించేవి. సో న్యాచురలీ కదా ఈ ఘాటైన పదార్థాలు తింటే కడుపులో గొంతు ఇవన్నీ మండుతూ ఉంటుంది. ఎందుకు మండుతుంది అంటే మన నాళిక ఇక్కడ నుండి చేయబడిన అవయవాలు లోపల అంతా కూడా సున్నితంగా ఉంటాయి. కారము ఇట్లాంటివి అసలు న్యాచురల్గా అంటే సహజంగా పట్టదు. భగవంతుడు అలా తయారు చేశాడు. మన ఎందుకు భగవంతుడు అలా బాడీని తయారు చేశాడు అంటే మనం పుట్టింది భగవంతుడి దగ్గరికి వెళ్ళడానికి. భగవంతుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇవన్నీ తినకూడదు. తపస్సు చేసుకుంటూ ఏదో ఈ జీవనాన్ని ఈ దేహం కోసమే మనం కొంచెమే తినాలన్నమాట. సో ఈ రజోగుణంలో ఉండేవి మంట కలిగిస్తాయి అన్నమాట. ఫలితం ఏంటంటే మండుతుంటే దుఃఖం వస్తుంది కదా, ఏడుపు వస్తుంది, క్లేశము కష్టాలు వస్తాయి, రోగాలు కూడా వస్తాయి అన్నమాట. సో అది అంటే ఈ నా పొట్టను చచ్చిన జంతువుల శ్మశానం చేయటం నాకు ఇష్టం లేదు అని పైథాగరస్ అన్నారంట. పైథాగరస్ థియరం తెలుసా మీకు?
ఎస్ మాతాజీ 90 degrees. ఓకే, సో మీకు తెలుసు కదా హైపోటెన్యూస్ అంటే ఏంటి, అదే ట్రయాంగిల్లో వాట్ ఎవర్ ఇట్ ఈస్. అదే పేరు గల వ్యక్తి అన్నాడంట, నా పొట్టని చచ్చిన జంతువులు శ్మశానం చేయటం నాకు ఇష్టం లేదు అని అంటున్నారంట. సో ఇక్కడ తమోగుణం, తమోగుణంలో రుచి రహితము అంటే నిన్న మొన్నటిది కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకుని తినేది, కుళ్ళింది చెడిపోయినవి, మనకు తెలియదు అది కుళ్ళిపోయిందని. సామాన్యంగా ఇప్పుడు నాన్ వెజిటేరియన్ ఉంది అంటే ఎక్కడి నుండో వస్తుంది, అది ఎప్పుడో చంపబడింది, అది మెల్లిగా డీప్ ఫ్రిడ్జ్లో. ఫిష్ తీసుకుందాం మనం ఉదాహరణకి, రొయ్యలు కానీ చేపలు కానీ ఎప్పుడో చచ్చిపోయినాయి అవి. అదే మన మామూలుగా ప్రభుజీలు ఏం చెప్తారంటే, ఇప్పుడు మన చుట్టాల్లో బంధువుల్లో ఎవరైనా ఇట్లా చనిపోయినప్పుడు మనం ఏమి అలా చాలా రోజులు ఉంచాం కదా, తీసేస్తాం అదే రోజు. ఇవి ఏదో ఒక సమయంలో ఒక 2 రోజులో 3 రోజులు ఐస్ బాక్స్లో పెట్టి ఉంచుతాం. అప్పటికీ కూడా ఆ శరీరం అంతా కూడా కుళ్ళిపోయి కృషించిపోతూ ఉంటుంది. అలాంటిది తింటాం మనం ఇక్కడ. సో అవి ఏంటంటే నిషిద్ధ పదార్థాలు, తినకూడదు అసలు, కానీ తింటారు. సో అండి ఎంగిలి పదార్థాలు ఫలితం ఏంటి అంటే అంటువ్యాధులు, అనారోగ్యాలు, శీఘ్ర మృత్యువు. అయితే అంటువ్యాధులు అని అంటే ఇప్పుడు ఒక కోడి ఉంది, మేక ఉంది, గొర్రె ఉంది, అండ్ కోల్డ్ స్పెషలీ వాటికి ఏదైనా జబ్బు వచ్చిందంటే అవి మళ్ళా మానవుడు అంగీకరించి దాన్ని తినేస్తాడు కదా. సో డెఫినెట్గా వ్యాధులు వస్తాయి అని చెప్తారు. కోడికి అంటువ్యాధి వచ్చిందంటే గుంపులు గుంపులుగా అవి చచ్చిపోతాయి, చాలా హండ్రెడ్స్ ఆఫ్ అవి చచ్చిపోతాయి. అప్పుడు కొద్ది రోజులు వద్దు తినద్దు అంటారు, మళ్ళీ మొదలు పెడతారు అనమాట. సో ఇక్కడ మనం సత్వగుణంలోకి రావాలంటే ఖచ్చితంగా కృష్ణ కాన్షియస్లో ఉంటేనే మనం ముందుకు వెళ్ళగలుగుతాం. లేకపోతే ఆ కులిపోయిన దానికే మసాలాలు రాసి అవి చేసి ఇవి చేసి గుమగుమలాడించి అట్రాక్షన్ ఇచ్చి మనకి తినాలి అని అనిపించేటట్టు చేస్తారనమాట. సో దానివల్ల అంటువ్యాధులు వస్తూ ఉంటాయి. అయితే ఇక్కడెందుకు వ్యాధి లేదు అని చెప్తున్నారు సత్వగుణంలో? వ్యాధి లేని ఆనందకరమైన ఆహారం. వ్యాధి ఎక్కడొస్తుందండి? ఇక్కడ మొక్కలు, మనం ధాన్యాలు, పప్పులు, గట్టి పదార్థాలు తెచ్చుకొని ఉడకబెట్టుకొని అప్పటికప్పుడే తింటున్నాము. సో ఎక్కడ కుళ్ళిన పదార్థాలు లేవు. కుళ్ళిన ఆకుకూరలు కానీ, కుళ్ళిన టొమాటోలు కానీ, కుళ్ళిన ఇంకేదైనా కూరగాయ మనం వండుకొని తింటామా చెప్పండి? లేదు మాతాజీ. ఇప్పుడు మామిడి పళ్ళు ఉన్నాయి, తింటున్నాము, ఒకటి కుళ్ళిపోయింది, దాన్ని తినము, పారేస్తాము. అదే మాంసాహారం అయితే కుళ్ళింది కూడా తింటారు, చెడిపోయింది కుళ్ళింది అన్ని తినేస్తూ ఉంటారు. దానివల్ల ఇక్కడ అంటువ్యాధులు వస్తాయి. ఇక్కడ వ్యాధి లేని ఫుడ్ అని ఇక్కడ చెప్తున్నారు అన్నమాట. సో మనం ఎప్పుడు పొట్టని శ్మశానం చేయకూడదు. ఎవరైనా ఇప్పుడు భాగవతం చదువుతారు, భగవద్గీత చదువుతారు, క్లాసులు వింటారు, సర్టిఫికెట్స్ కూడా తీసుకుంటారు, అయినప్పటికీ కూడా మాంసాహారం వదలని వాళ్ళు చాలామంది ఉంటారు. అది తప్పు. ఒక్కసారి భగవంతుడి చర్చ జరిగే దగ్గర మనం అటెండ్ అయ్యామంటే నెమ్మదిగా మనము తగ్గించుకోవాలన్నమాట. సో అనారోగ్యము అండ్ శీఘ్ర మృత్యువు అని అంటున్నారు. సో ఉత్తమ ఆహారము శుద్ధ సత్వము అంటే, ఇప్పుడు మామూలుగా సత్వగుణంలో కొన్ని ఆహార పదార్థాలు ఇచ్చారు మనకి, సరే అవి తినండి అని అన్నారు. కానీ ఇక్కడ శుద్ధ సత్వం అంటే ఏంటి అంటే ప్రసాదం. భగవంతుడికి పెట్టింది తింటేనే అది ప్రసాదం అవుతుంది. సో భగవంతుడికి ఇన్ని రకాలుగా మనము నివేదించవచ్చు అన్నమాట. సో ప్రతి దాంట్లో మీరు చూసారా, తులసి పత్రం ఉంది. తులసి తిన్న తర్వాతే, రుచి చేసిన తర్వాతే భగవంతుడు తీసుకుంటాడు. ఎప్పుడైనా మనము భగవంతుడికి ఆహారం పెట్టేటప్పుడు ఇలా ఒక పళ్ళెం తీసుకొని మనం వండిన పదార్థాలు ఒక్కొక్క చిన్న పాత్రలో పెట్టి ప్రతి దాంట్లో తులసి పత్రం వేసి కనీసం మినిమం 3 అన్న భగవంతుడికి పెట్టడానికి మనము ప్రయత్నం చేయాలి. దాంట్లో ఆనియన్, గార్లిక్ ఉండకూడదు. ఇక్కడ అగ్నిలో నెయ్యి వేస్తున్నారు.
అంటే యజ్ఞాలు అన్నమాట. సో త్రిగుణాలలో యజ్ఞాలు శాస్త్ర నిర్దేశానుసారం తమ విధి తన అని తలచబడు ఫలములు కోరని వారిచే చేయబడిన యజ్ఞములందు సాత్విక యజ్ఞం అనబడును. సో మనం చాంటింగ్ చేయమన్నారు, గురువు, చేస్తున్నాం. మనకి చాలా నచ్చింది, రీఛార్జ్ చేసుకుంటున్నాం మన మనస్సుని ప్రతిరోజు కూడా. దాని నుండి మనం, అది కూడా ఒక యజ్ఞమే, కానీ మనమేమీ ఆశించట్లేదు. సో ఇక్కడ ఓ భరత శ్రేష్ఠ, ఏదేని ఒక భౌతిక లాభం కొరకు లేదా ఆడంబరం కొరకు నిర్వహింపబడి యజ్ఞము రజోగుణ ప్రధానమైనదని ఎరుగుము. మనం ఇక్కడ డిస్కస్ చేసాం కదా. అంటే మినిస్టర్స్ కానీ వేరే లెవెల్లో ఉండేవాళ్ళు, వాళ్ళు ఎలాంటి యజ్ఞాలు చేస్తారంటే వాళ్ళు ఆడంబరం కోసం చేస్తారన్నమాట. ఒక పెద్ద యజ్ఞం చేయమన్నారు పంతులు గారు. సరే యజ్ఞం చేసి ఒక 50, 100, 150 మందిని పిలిచి భోజనాలు పెట్టాము. అప్పుడు అందరు చెప్పుకుంటారు, భలే చేశారు యజ్ఞం, భలే అందుకు కాదు మనం చేయవలసింది. మనం చేయాల్సింది భక్తితో. శ్రీకృష్ణ భగవానుడు యజ్ఞేశ్వరుడు. సో ఇలా నరసింహ యజ్ఞం ఎవ్రీ స్వాతి నక్షత్రం అప్పుడు జరుగుతుంది. సో అలాంటి యజ్ఞాలు చేయాలి. సో త్రిగుణములలో యజ్ఞాలు ఏంటి? శాస్త్ర నిర్దేశం లేడ గౌరవం లేకుండా ప్రసాద వితరణం కానీ, వేదమంత్ర పఠనం కానీ, పురోహితాదులకు సంభావనలు కానీ లేకుండా శ్రద్ధారహితంగా చేయబడి యజ్ఞం ఏదైనాను తమో గుణ ప్రధానమైనదిగా భావింపబడును. సుజాత మాతాజీ ఈ శ్లోకం చదవండి. హరే కృష్ణ. విధిహీనమసృష్టాన్నం మంత్రహీనమదక్షిణం శ్రద్ధా విరహితం యజ్ఞం తామసం పరిచక్షతే. హరి బోల్. థ్యాంక్ యూ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో మనకి చిత్రపటం బాగా గమనించండి. ఓకే, ఏ స్టోరీ గుర్తొస్తుంది? భస్మాసురుడు మాతాజీ. హరి బోల్. ఇక్కడ భస్మాసురుడు ఎందుకు? ఇది తమో గుణం అన్నమాట. తపస్సులు చేస్తారు వాళ్ళు, చెయ్యరని కాదు. అండ్ ఎంత ఘోరమైన తపస్సు చేశాడంటే ఈ భస్మాసురుడు, శివుడు ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమైనంతనే ఏమైంది? నేను ఎవరి తల మీద చేయి పెడితే వాళ్ళు భస్మం అయిపోవాలి అని కోరుకున్నాడు. సరే ఇంకా ఏం చేస్తాడు? శివుడు ప్రత్యక్షమయ్యాడు, ఆయన తపస్సును మెచ్చుకున్నాడు కాబట్టి సరే అని చెప్పేసి ఓకే తదాస్తు అని అంటాడు. అనేసరికి భస్మాసుడు ఓకే నాకు వరం ఇచ్చాడు కదా అని కాళ్ళ వేళ్ళ పడి దండవత్ చేసి వెళ్ళిపోవాలా, లేకపోతే ఇంకా ఆయన మీదే తల మీద పెట్టాలని చూడాలా? చెప్పండి. ఈ రాక్షస గుణం అలా ఉంటుందన్నమాట. సో అప్పుడు భస్మాసుడు ఆలోచిస్తాడు. అంటే తపస్సు చేశాడు, విశ్వాసంగా చేశాడు, శివుడు వచ్చి వరం ఇచ్చినంతలోనే ఆ విశ్వాసం కోల్పోయాడు. కోల్పోయి ఏమంటున్నాడు? నేను ముందు నీ తల మీద పెట్టి చూస్తాను, అది నిజమా కాదా అని. అది రాంగ్ అండి, రైటా? అలా చెయ్యొచ్చా? తామస గుణంలో ఉండే వాళ్ళకి మైండ్ పనిచేయదన్నమాట. వాళ్ళు ఏం చేస్తున్నారో తెలియదు. గురువా, దైవమా, తల్లా, తండ్రా ఇవన్నీ కనిపించే వాళ్ళకి. వాళ్ళకి కావాల్సింది వాళ్ళకి వచ్చేసింది. ఇప్పుడు పరీక్ష చేయడానికి ఏ పామునో, నక్కనో, పులినో ఏదైనా తీసుకోవచ్చు, కానీ శివుడి మీదే పెట్టి చూద్దామని ఇంకా శివుడు పరిగెత్తుతాడు. చూడండి, అన్ని లోకాలు పరిగెత్తి 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 విష్ణుమూర్తి దగ్గరికి చేరుతాడు. శివుడు, బ్రహ్మ వీళ్ళందరూ కూడా అంతే వరాలు ఇస్తారు, విష్ణుమూర్తి శరణాగతి వెళ్ళిపోతారు అన్నమాట. వెళ్ళిన తర్వాత అంత లోపల విష్ణువు ఏం చేస్తాడంటే, ఇక్కడ ఈ భస్మాసుడు ఎగురుతూ ఉంటాడు, ఎక్కడికి వెళ్ళిపోయాడు ఆ శివుడు అని వెతుకుతూ ఉంటాడు. అప్పుడు చక్కగా విష్ణుమూర్తి ఏ వేషం వేసుకుని వస్తారు? మోహిని అవతారం. ఎంత అందంగా ఉంటుంది మోహిని. ఆ మోహిని అవతారం అంటే ఒక స్త్రీలాగా వస్తాడనమాట. వచ్చేసరికి ఈ భస్మాసుడు శివుడిని మర్చిపోతాడు. మర్చిపోయి ఆ మోహిని వెనకాల పడుతుంది. ఇంత అందమైన భామ ఉండగా అవన్నీ గుర్తుండవు అనమాట. సో ఆ మోహిని ఏం చేస్తుంది? చాలా మోహం చెందుతాడు ఆ మోహిని మీద. ఎప్పుడెప్పుడు అనుభవిద్దామా అని.
అప్పుడు ఆవిడ అంటుంది, నేను చెప్పినట్లు నువ్వు నృత్యం చేయి, అప్పుడు నీ కోరిక తీరుస్తాను అని అంటుంది. ఇంకా యాక్చువల్లీ రాక్షసుడికి ఏమొస్తాయి స్టెప్స్, చిన్న స్టెప్పు, పెద్ద స్టెప్పు, కాళ్ళతోని చేతులతోని అన్నీ చేసి చేసి లాస్ట్కి తల మీద చేయి పెట్టుకొని గిరా 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 తిరుగుద్ది. ఎవరు? మోహిని. ఇంకా వీడికి ఆనందం అనమాట, రాక్షసుడు కదా, అందంగా కనిపించింది, నేను కూడా అలాగే తిరగాలి అని తల మీద చేయి పెట్టుకుంటాడు. పెట్టేసరికి ఏమైంది? బూడిద అయిపోతాడు, అయిపోతాడు, పూర్తిగా కాలిపోతాడు అనమాట. సో అలా మనకి దేవాది దేవుడు శివుణ్ణి రక్షిస్తాడనమాట. సో త్రిగుణాల్లో యజ్ఞాలు అంటే శాస్త్ర నిర్దేశాల ఎడ గౌరవం లేకుండా, అసలు గౌరవం లేదనమాట. ప్రసాద వితరణం కానీ, వేదమంత్ర పఠనం కానీ, ప్రసాద వితరణం ఈ ఎస్పెషల్లీ ఎండాకాలంలో మనం చూస్తూనే ఉంటాం, అక్కడక్కడ మజ్జిగలు, నీళ్ళని అవి ఇవి పంచుతూ ఉంటారు. ఓకే, అది కానీ రూల్స్ ప్రకారం మనం ఎప్పుడైనా ఏ గుడిలో అయినా దాన ధర్మాలు చేస్తూ, గుడి ప్రాంగణం వాళ్ళు అంటే అఫీషియల్స్ వాళ్ళు చేస్తే అది అఫీషియల్ అవుతుంది అనమాట. మనం ఓన్గా చేసామనుకోండి, ఈ చెప్పలేము, ఏ విష ప్రయోగం ఏదైనా జరిగితే దానికి మళ్ళా మనకి తిరుగు అనేది ఉండదన్నమాట. సో అందుకని ఏమంటున్నారు, ప్రసాద వితరణం అనేది శాస్త్రబద్ధంగానే చేయాలి. వేదమంత్ర పఠనం కానీ ఏదైనా శాస్త్రానుభవం అది ఎలా ఉందో అలా చేయాలి. శ్రద్ధారహితంగా చేయకూడదు, శ్రద్ధతో చేయాలి. శ్రద్ధారహితంగా చేస్తే తమగుణం అవుతుంది అది. ఓకే, సో నెక్స్ట్ శారీర తపస్సు. ఏమవుతుందంటే దేవాది దేవుడు, బ్రాహ్మణులు, ఆధ్యాత్మిక గురువు, పూజనీయులైన తల్లిదండ్రులు మొదలగు వారిని పూజించుట శుచిత్వము, సరళత్వము, బ్రహ్మచర్యము, అహింస అన్నవి శారీరక తపస్సు అని చెప్పబడినది. సరళత్వము చాలా నెమ్మదిగా ఉండడము, బ్రహ్మచర్యము, బ్రహ్మచర్యము మగవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ, ఇంతకుముందు ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, బ్రహ్మచర్యం అంటే గృహస్థంలో బ్రహ్మచర్యం ఏంటి అని మీరు అనుకోవచ్చు, కానీ గృహస్థాశ్రమంలో భార్య భర్తని, భర్త భార్యని మాత్రమే, వివాహేతర సంబంధాలు పెట్టుకోని అవంతా కూడా బ్రహ్మచర్యం కిందకే వస్తుంది. అహింస ఇంతకుముందు మనం చూసాం కదా, తామసమైనటువంటి ఆహార పదార్థాలు మనం తీసుకోకపోవడమే దాన్ని అహింస అంటే. దేన్ని హింసించకూడదు. ఇవన్నీ కూడా శారీరక తపస్సులే అని చెప్తున్నారనమాట. ఎంత బాగా చెప్పారు కదా. అంటే మనం ఇప్పుడు ఆనియన్ గార్లిక్ తినము, టీ కాఫీ తాగము అంటే కొంతవరకు మనం నిగ్రహించుకుంటున్నాం ఆ కోరికని. వద్దు. కొందరు ఏంటంటే అన్నీ చేస్తారు, జపం చేస్తారు, పుస్తకాలు చదువుతారు, ఈ క్లాసులకు వస్తారు, అన్నీ చేస్తారు, కానీ టీ మానేయలేరు. యాత్రకు వచ్చినప్పుడు టీ కాఫీ తాగుతారు. నాకైతే ఆశ్చర్యం, వీళ్ళేంటి కొత్తలో చాలా ఆశ్చర్యపోయాను నేను, వీళ్ళు టీ కాఫీలు తాగుతున్నారేంటి, మనమేమి చెప్పగానే మానేసాము. సో వాళ్ళ వీక్ పాయింట్ అనమాట, అది వదులుకోలేరు. దానివల్ల వాళ్ళు ముందుకు వెళ్ళరు. ఏంటి ఇది తీసుకోరు, ఏమంటారు, దీక్ష తీసుకోరు, అసలు గురువునే యాక్సెప్ట్ చేయనట్టు అలా చేస్తే. సో మనం అవి ట్రై చేయాలన్నమాట, మనం మ్యాక్సిమం ట్రై చేయాలి. ఎందుకు అవి వదిలేస్తాము టీ కాఫీ అని అంటే, మాదక ద్రవ్యాలు ఉన్నాయి, మనకి అది తాగపోతే తలనొస్తుంది. ఎందుకు అలవాటు అండ్ మీరు ఒకటి గమనించండి, మీ ఫ్యామిలీస్లో టీ కాఫీ తాగిన రోజులు తాగుతారు, ఆ తర్వాత ఆటోమేటిక్గా మానేస్తారు. మనం భక్తిలో మానేసాము, కానీ వాళ్ళు కొందరు ఆటోమేటిక్గా, అంటే పడదు శరీరానికి, అది మంచిది కాదనమాట. సో ఎలాగైతే మాదక ద్రవ్యాలు ఉంటాయి కదా, అవి తీసుకున్నప్పుడు లివర్ చెడిపోతుంది. సో లివర్ ఇంకా వేరే అవయవాల లోపల చెడిపోతూ ఉంటాయి. ఇది కూడా స్లో పాయిజనే. అది తెలుసుకున్న తర్వాత ఎందుకు తీసుకోకూడదు అసలు. సో అలా అన్నమాట. శుచిత్వము అంటే శుభ్రంగా ఉండడము, ఇవన్నీ కూడా శారీరక తపస్సు అని చెప్తున్నారు. శారదా ప్రసాద్ మాతాజీ మీరు చదవండి, దేవ ద్విజయ గురు ప్రజ్ఞ. ఓకే మాతాజీ, ప్రణామాలు. దేవద్విజ గురు ప్రాజ్ఞ పూజనం శౌచమార్జవం బ్రహ్మచర్యం అహింసా చ శారీరం తప ఉచ్యతే. హరి బోల్.
సో ఇది ఇక్కడ మనకి చిత్రపటంలో మనకి ఏంటంటే ఈ చిన్న పిల్లవాడు శుద్ధంగా మంచిగా పూలమాల శ్రీల ప్రభుపాదుల వారికి వేస్తున్నారనమాట. అంటే మనం ఇక్కడ ఇస్కాన్లో ఉండడం కూడా ఒక తపస్సే. సో త్రిగుణాలలో ప్రవర్తన శైలి ఎలా ఉంటుంది అంటే ఇక్కడ సత్వగుణంలో గౌరవం, ఆరాధన ఒక విధి. ఆ తర్వాత రజోగుణంలో స్వార్థపూరిత ఉద్దేశాలకు గౌరవం ఇస్తారు, స్వీయ కీర్తి కోసం కోరిక. ఇదే ఇక్కడే చాలా ప్రాబ్లం వస్తుందండి. వీళ్ళు నాకు దండవత్ చేయలేదు. ఈవెన్ భక్తుల్లో కూడా ఎక్కడైనా వెళ్తాం కదా, సో వీళ్ళు దండవత్ చేయలేదు, వీళ్ళు చూసి చూడనట్టు నన్ను చూడలేదు, నన్ను పలకరించలేదు. మీరు వెళ్ళి పలకరించవచ్చు కదా, దాంట్లో ఏముంది. సో దాన్ని ఇప్పుడు స్వార్థపూరిత ఉద్దేశాలకి గౌరవిస్తారనమాట. అంటే డబ్బున్న వాళ్ళకి ఒకలాంటి గౌరవం ఉంటుంది, లేని వాళ్ళకి ఒక గౌరవం. అదే భక్తిలో అయితే అలా ఉండదు. అందరు భక్తులు కులము మతము ఏముండదు. భక్తి అంటే భక్తి, అందరు ఒకే దగ్గర ఉండగలుగుతారు అనమాట. సో తమో గుణంలో ఏంటి అంటే ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి స్వయంగా వారిని వారు హింసించుకుంటారు. ఇది చూసారా మీరు? ఏంటి అంటే ఇప్పుడు మనం ఇంతకు ముందే ఒక స్టోరీ చెప్పుకున్నాం కదా, మోహిని భస్మాసురుడు. అంటే ఇతరులను నాశనం చేసే శక్తిని పొందడానికి వారు కూడా వారిని హింసించుకుంటారు అని చెప్తున్నారు. సో వాక్కు తపస్సు అంటే ఇక్కడ ఉదాహరణకి మనకి మహారాజ్ యుధిష్ఠిర్ అని అన్నారు. ఎందుకు ఇక్కడ వాక్కు తపస్సుకి ఈయన ఉదాహరణ ఇచ్చారు? చిత్రపటం ఈయన ఎందుకు ఇచ్చారో చెప్పగలరా మీరు ఎవరైనా? హరే కృష్ణ చెప్పండి. వాక్కు అంటే ఏంటి? వాక్కు మాట. వాక్కు అంటే మాట. వాక్కు తపస్సు. ధర్మరాజు అసత్యం ఆడాడండి అసలు. ఆయన ఏదైనా మాట అన్నారంటే అది నిలబెట్టుకుని దాన్ని పరిపాలిస్తే. ఈ రామచంద్రమూర్తి ఏం చేశారు? తండ్రి యొక్క వాక్కు మీద ఆయన అడవులకి వెళ్తాడు, రాజ్యాన్ని వదిలేసుకుంటాడు. సో అది వాక్కు తపస్సు. అంటే ఎప్పుడు హరిశ్చంద్ర మహారాజ్ తెలుసా మీకు? తెలుసు మాతాజీ. సత్యాన్నే పలుకుతాడు ఆయన. సత్యం కోసం భార్యను వదిలేసుకుంటాడు, పుత్రుణ్ణి పోగొట్టుకుంటాడు, రాజ్యాన్ని పోగొట్టుకుంటాడు. ఈ స్టోరీ మీకు అందరికీ తెలుసని నేను అనుకుంటున్నాను. ఓకే, ఎస్. సో సత్య పరిపాలకులు అన్నమాట వీళ్ళంతా. రాముడు గాని సత్యాన్ని, ప్రియమును, హితకరమును, అనుద్వేగకరమును అగు వచనములను పలుకుట మరియు నిత్యము వేదపారాయణం చేయుట అనేవి వాక్కునకు సంబంధించిన తపస్సు అనబడును. సో వేదాలు చదువుతూ వేదాలు వల్లిస్తూ భగవంతుడి కైంకర్యంలోనే ఉంటారనమాట. ఈ ధర్మరాజు అంటే ఇక్కడ యుధిష్ఠిరుడు అస్సలు అబద్ధం చెప్పాడు అనమాట. సో ఒక ఏనుగు పేరు కుంజ అని అంటారు. సో అశ్వత్థామ కుంజహ అంటాడంట. అశ్వత్థామ హతహ అని అనమంటారు. ఎందుకు ద్రోణుడు ఒకవేళ అశ్వత్థామ చనిపోయాడంటే కొంచెం నీరు గారిపోతాడు కదా, అప్పుడు అర్జునుడు చంపేయచ్చు అని చెప్పేసి ఆ యుధిష్ఠిరుడు నేను అనను, నేను అస్సలు అసత్యం మాట్లాడను అంటారు కదా. సో అశ్వత్థామ అతః కుంజరహ అంటాడంట. కుంజర అంటే ఏనుగు. అంటే ఏనుగు చనిపోయింది అన్న వాక్యం వచ్చేటట్టు యుధిష్ఠిరుడు అంటాడు. కానీ ద్రోణాచార్యుడు సగమే విని అశ్వత్థామ చనిపోయాడు అనుకుని ఆయన నీరు గారిపోయినప్పుడు అర్జునుడు కురుక్షేత్రంలో ఆయనకి వేటు పెడతాడనమాట బాణం. సో అలా ఆయన వల్ల మనం అబద్ధం ఆడించలేము. కృష్ణుడు కూడా అబద్ధం ఆడించలేకపోయాడు యుధిష్ఠిరుడితో. అంత సత్య పరిపాలకుడు అంటే దాన్ని వాక్ తపస్సు అని అంటారు. మనం ఎలా ఉంటాము? ఎప్పుడెప్పుడు కప్పిపుచ్చుదామా, ఎప్పుడెప్పుడు అబద్ధాలు ఆడదామా కదా. ఊరికేనే అన్నాను, జోక్గా అన్నాను అనేది మనకి వస్తూ ఉంటుంది అన్నమాట. కానీ అది చాలా మంచిది. ఓకే, ట్రై చేద్దాం మనం కూడా సత్యంగా ఉండడానికి. సో త్రిగుణాలలో మాట్లాడ విధానం అంట. ఇక్కడ సత్యంగా అంటే ట్రూత్ మాట్లాడతాము, ప్రియంగా ఉంటాము,
మేలుకోరి. ఒకరు మేలుకోరి కొన్ని చెప్తూ ఉంటాం మనం, కానీ వాళ్ళు వినరు అని తెలిసినప్పుడు మనం చెప్పకపోవడమే చాలా మంచిది. ఇంకా వాళ్ళు వినరు అంతే అన్నప్పుడు మనం చెప్పకూడదు. అయినా కానీ చూస్తూ చూస్తూ ఊరుకోలేక చిన్నపిల్లలు ఏదైనా తప్పు చేసినా, ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి, కత్తెరతోనే ఆడుతున్నారు, కత్తితోనే ఆడుతున్నారు. మనం ఏం చేయాలి అప్పుడు? మనం కోసుకుంటది, రక్తం వస్తుంది అని చెప్తే కూడా వాళ్ళకి అర్థం కాదు తీసేయాలి కదా. సో బలవంతంగా వాళ్ళకి ఏదో ఒక స్టోరీ, అంతకంటే హయ్యర్ టేస్ట్ ఇది ఏదన్నా వాళ్ళ చేతిలో వాళ్ళకి ఇష్టమైంది పెడితే వాళ్ళని తీసేస్తాం అన్నమాట. సో అది మేలుకోరడము అనేది. అదే పెద్దవాళ్ళకు కూడా చెప్పడానికి చెప్తాము, కానీ ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది మనకి తెలియదు. సో రజోగుణం అంటే తమకు అనుకూలంగా వ్యర్థపు పుకార్లు, మనకు కావాల్సినట్టు మనం మాట్లాడుకుంటాం, తమ అవసరాలకు అనుగుణంగా మనం మాట్లాడతాం అన్నమాట. అంటే అన్నీ మన అవసరాలకి స్వార్థపూరితం పూర్తిగా కూడా అన్నమాట. నెక్స్ట్ తమో గుణం, అబద్ధాలు ఆడడము, ఉద్రేకభరితము, హాని కలిగించేలా. సో మనో తపస్సు అంటే ఏంటి? తృప్తి, సరళత్వం, మౌనము, ఆత్మనిగ్రహము, అస్తిత్వంను పవిత్రమనర్చుట అనేవి మానసిక తపస్సు అని అనబడును. సో ఇక్కడ తృప్తి ఎప్పుడు కలుగుతుంది? చక్కగా మనము సాంగత్యంలో ఉన్నప్పుడే, అంటే భక్తుల యొక్క సాంగత్యంలో ఉన్నప్పుడు, ముని ఆశ్రమాలకి వెళ్ళినప్పుడు, ఆలయానికి వెళ్ళినప్పుడు, అవన్నీ మనకి చక్కగా తృప్తి, పవిత్రమనర్చుట అనేవి మానసిక తపస్సు అని అనబడను. ఇక్కడ మనకి చూపిస్తున్నారు ఏంటంటే కొలనులోంచి పువ్వులు కలెక్ట్ చేయడం అనేది, ఇక్కడ ఋషి ఆశ్రమము, వీళ్ళు పూజల కోసమని లేదా స్నానాలు ముగించుకొని శుభ్రపరచుకొని ఇలాంటివి మనకి ఇక్కడ కనిపిస్తున్నాయి అన్నమాట. ఓకే, త్రిగుణముల వారి మనోస్థితి, సత్వగుణం సంతృప్తికరంగా, ఇష్టపూర్వకంగా. ఇక్కడ ఎంటీ మైండ్ మేక్స్ మోస్ట్ నాయిస్ అంట. అంటే మైండ్లో ఆందోళన ఎక్కువ ఉంటుంది అనమాట. మనకి ఆక్యుపై కృష్ణ కథలతోని పూర్తిగా మైండ్ నిండిపోయింది అనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎలా ఉంటుంది? మొత్తం కృష్ణుడే ఆ కథలు చదివి 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 మనకి ఒకరికి చెప్పి చెప్పి హాయిగా నిద్ర వస్తుంది అనమాట. ఇంకా మనకి ఏ వరి ఉండదు, రైట్? సో అంటే మన మైండ్ ఫుల్ ఉండాలి ఎప్పుడు ఇలా కృష్ణుడితోని, అప్పుడు పక్క వాళ్ళు అరుస్తుంటే కూడా మనకేం కాదు. ఓకే, సో ఇక్కడ ఎంటీ మైండ్ మేక్స్ మోస్ట్ నాయిస్ అంట. అంటే మైండ్లో మనకి ఏమీ లేదు, పని ఆక్యుపై చేయలేదు, భగవంతుడు లేడు, మనుషులు లేరు, ఏమీ లేదు, ఖాళీగా ఉంది. సో ఎప్పుడెప్పుడో ఒక 20 సంవత్సరాల క్రిందట జరిగింది, 40 years క్రింద జరిగింది, నిన్న మొన్న జరిగినాయి, అదంతా వెలికి తీసి దాన్ని ఆర్గ్యూ చేసుకుంటూ కూర్చోవడము, లేకపోతే అదేమైంది ఇదేమైంది ఏదో వెతుక్కుంటూ కూర్చొం అలా చేస్తూ ఉంటాం అన్నమాట. అంటే ఈ సత్వగుణంలో ఎప్పుడు ఇష్టపూర్వకంగా చక్కగా ఉంటాము. రజోగుణంలో అసంతృప్తి అండ్ ఆతృతతో కూడింది, తొందరపడుతూ ఉంటాం. ఈరోజు ఇంత టార్గెట్ అయిపోవాలి, ఇది అవ్వకపోతే ఎలాగా? ఉద్యోగస్తులు అలా ఉంటారు, వ్యాపారస్తులు కూడా. సో అది రజోగుణం. తమో గుణంలో ఎప్పుడు చికాకు, భ్రాంతి, ఇంకా వాళ్ళు ఊహాలోకంలోనే ఉండి చిరాగ్గా చుట్టుపక్కల ఉన్న వాళ్ళని కూడా చిరాకు పుట్టిస్తుంటారు అన్నమాట. ఓకే, సో సత్వగుణంలో శ్రద్ధాపూర్వకము, భౌతిక వాంఛరహితము, భగవాన్ నిమిత్తము, ఫలితం భగవంతుని ప్రసన్నత, చర్మగమ్య ప్రాప్తి. అండ్ ఇక్కడ గర్వంతో కూడింది, సన్మానార్థం, గౌరవం పొందడానికి, పూజలు అందుకొనుట కొరకు. పూజలు చేయటం కాదు, మనం అందుకోవడము. ఓకే, ఎప్పుడైనా మనం పూజ అందుకోవడానికి ఎప్పుడూ మనం వెయిట్ చేయకూడదు. ఆ ఫలితం భగవంతుడు ఇచ్చేది, గౌరవం అనేది మనకు వచ్చే సమయంలో వస్తుంది, అంతేగాని అవన్నీ స్థిరం కావు, శాశ్వతము కావు అని చెప్తున్నారు. ఇక్కడ ఉండేది మూఢత్వంతో కూడినది, అంటే అజ్ఞానం, అర్థం కాదనమాట. తనను హింసించుకునేది, ఇతరులను హాని కలిగించేది, ఉన్మాదం, ఇతరులకు హానికరం. ఇక్కడ ఉన్మాదం అంటే
సామాన్యంగా ఈ మాదక ద్రవ్యాలు తీసుకుంటారు చూసారా, అప్పుడు వాళ్ళు ఏం మాట్లాడుతున్నారో వాళ్ళకి తెలియదు. భార్యని హత్య చేయడం కానీ, ఒక ప్రియురాల్ని హత్య చేయడం కానీ, ఇవన్నీ ఏవో మనం వింటూనే ఉన్నాం, చూస్తూనే ఉన్నాం కదా. సో అలా ఇతరులకి హాని చేసేది తమో గుణం. లాస్ట్లో వచ్చాము దాన ధర్మాలు. సో ఎలా చేయాలి దాన ధర్మాలు అనేది ఇక్కడ డొనేషన్ బాక్స్ అనేది ఉంది. పుస్తకాలను ప్రతిఫల వాంఛ లేకుండా సరి అయిన ప్రదేశమున మరియు సరి అయిన కాలమున తగిన వ్యక్తికి స్వధర్మమును దృష్టితో చేయబడు దానము సత్వగుణమును కూడినదిగా భావింపబడును. సో మన దగ్గర బాగా డబ్బులు ఉన్నాయి, ఎక్కడో రోడ్డు మీద వెళ్ళేసి ఇన్ని పాత్రలు పెట్టుకొని అక్కడ వంట చేసి వచ్చేపోయే వాళ్ళకి మనం వడ్డిస్తున్నాం. అక్కడ అర్హత ఉందా వాళ్ళకి తినడానికి అనేది ఆలోచన అనేది మనకు ఉండదన్నమాట. అది ఏంటి, స్వార్థపూరితమైన చారిటీ. అది మన కోసం, మన పేరు కోసం అలా చేయటము. కానీ ఇక్కడ మనం చేయవలసింది ఏంటి అంటే, మామూలుగా మనం ఏమి చేసినా గుడిలోనే చేయాలి. ఎందుకు గుడిలో చేయాలి అని అంటే, ఇక్కడ డొనేషన్ బాక్స్లో ఇవ్వటము, సేవా ఆఫీస్కి వెళ్ళి ఇవ్వడం జరిగితే ఇక్కడ ఆహారం కూడా చక్కగా విక్రయం చేస్తారు గుడిలో అందరికీ కూడా. అండ్ పుస్తకాల పంపిణీలో కూడా అది ఉపయోగపడుతుంది. ఇక్కడ సత్వగుణంలో విధి నిర్వహణగా, అంటే మనం టెంపుల్లోనే ఇస్తాము, ప్రతిఫలాన్ని పెద్దగా ఆశించము, అనుకూల సమయము, సరి అయిన ప్రదేశం, యోగ్యత గల వ్యక్తికి ఇస్తాము. ఇక్కడ ఫలితాన్ని ఆశిస్తారు రజోగుణంలో. ఆ తర్వాత వారికి ఆనందం కోసం చేస్తారు, ఇతరుల పట్ల పగతో కూడా చేస్తారంట. అంటే వాళ్ళు చేశారు కదా నేను కూడా చేస్తాను, వాళ్ళు 10,000 ఇస్తే నేను 20,000 భోజనం పెట్టిస్తాను. ఆ తర్వాత సెల్ఫీలు దిగడము, ఫలానా వాళ్ళకి నేను ఈ కుటుంబానికి నేను సహాయం చేశాను, సెల్ఫీ దిగి ఎక్కడో స్వార్థం అనమాట ఇది. ఇక్కడ మనము గుడిలో ఇచ్చినట్లయితే ఏదో చిన్న రెసిప్ట్ ఇస్తారు, ఆ రెసిప్ట్ పట్టుకుని వస్తాం, మన పేర్లు ఎక్కడో వేస్తారు, వేయరు, అట్లాంటివి ఏది ఆశించమన్నమాట. సో ఇక్కడ తమో గుణంలో ఎలా ఉంటుందంటే అపవిత్ర ప్రదేశాలు. ఇక్కడ ఏంటి, ఎవరో ఒకళ్ళు ఏదో బోర్డు పెట్టుకొని కూర్చుంటారు. సామాన్యంగా మనం ఇక్కడ రోడ్డు మీద చౌరస్తాల్లో చూస్తూ ఉంటాం కదా, భిక్షగాళ్ళు ఏదో ఒక పట్టుకుని, ఒక రీజన్ ఉండదు, ఏముండదు, వాళ్ళు ఎందుకు అడుక్కుంటున్నారో తెలియదు. కారు ఆపి అద్దం తీసి చిల్లర డబ్బులు పెట్టుకొని మరీ మనం ఇస్తూ ఉంటే వాళ్ళు అదే గుణంలో ఉంటారు. ఇంక ఇట్లా డెవలప్ అవ్వరు కదండి. ఇంకా మనం ఇవ్వడం మానేయాలి, అవసరం లేదు. ₹6 ఏమున్నాయో గుడికి వెళ్ళి అక్కడ గల్లాపెట్లో వేయండి. సరిగ్గా ఇప్పుడు మీరు చూడండి, కొన్ని టెంపుల్స్లోకి వెళ్తే అక్కడ పుట్ ఇన్ యువర్ డొనేషన్ బాక్స్, ఆర్తి పళ్ళంలో వేయొద్దు, ఆర్తి పళ్ళంలో వేస్తే పూజారికి పోతాయి అని బోర్డ్స్ కూడా ఉంటాయి. సో మనకేమనిపిస్తుంది, పూజారి కరుణిస్తే భగవంతుడు పూజారికి కూడా ఏమన్నా ఇవ్వాలి కదా అనిపిస్తుంది. సో అక్కడ గల్లా పెట్టి ఖాళీ ఉంటుంది అప్పుడు, ఎందుకంటే మనం వెళ్ళగానే పూజారి మన ముందుకు వచ్చేసి మన పూజ చేస్తూ మనకు ఒక తృప్తి అన్నమాట. అదే మీరు ఇస్కాన్లో పూజ పళ్ళల్లో వేసిన అతను తీసుకెళ్ళి మన ముందే గళ్ళల్లో వేస్తాడు, అంటే గల్లా పెట్టిలో వేస్తాడు అన్నమాట. సో అది అపవిత్ర ప్రదేశాల్లో ఇలాంటి బోర్డ్స్ కనిపించినా, ఎవరైనా అడుక్కు తింటున్నా మనం ఇవ్వకూడదు. అది తమో గుణానికి చెందుతుంది. ప్రతికూల సమయం, ఒక సమయం అంటూ లేదు, అర్హత లేని వ్యక్తులకు ఇవ్వడం అన్నమాట. ఇంతకుముందు కూడా నేను ఒక ఉదాహరణ చెప్పాను మీకు. ఇస్కాన్ టెంపుల్ దగ్గర భిక్షగాళ్ళు కనిపించారు, మీరు వెళ్ళినప్పుడు గమనించారు, ఉండరు ఎవరు, ఎవరో ఒక్కరో ఇద్దరో వచ్చి అడుగుతారు, కానీ వాళ్ళకు కూడా ఇవ్వరు, డబ్బులే ఇవ్వరు, అసలు చేంజ్ తీసుకెళ్ళి చక్కగా గుడిలోనే ఇస్తారు. వేరే టెంపుల్స్ దగ్గర మీరు శనివారం, ఆదివారం లేదా ఫ్రైడే, మంగళవారాలు మీరు చూడండి, లైన్ కట్టుకుని కూర్చొని ఉంటారు మాట్లాడుకుంటూ వాళ్ళు కూడా. సో అది ఏంటి అనేది మీరందరూ కూడా బాగా ఆలోచించండి. మనం వెయ్యకూడదు అంతే. ఏదైనా భగవంతుడికి ఇస్తే ఆయన ఎలా డిస్ట్రిబ్యూట్ చేయాలో అలా చేస్తాడు. ఓకే, మనకు అవసరం లేదు ఆ పేరు, ప్రతిష్టలు, స్వార్థపూరితమైన పనులు. సో ఇది నేను చెప్పట్లేదండి, భగవద్గీతలో విన్నది నేను చూసింది. ప్రాక్టికలీ మీకు అర్థం అవ్వాలి, అర్థమైనప్పుడు అప్పుడు మనం వేయడం మానేస్తాము.
అండ్ మనం వేయడం మానేసామండి చౌరస్తాల్లో. ఎవరైనా వస్తారా భిక్షగాళ్ళు? రారు. చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారు వాళ్ళు అక్కడ కూడా. అది కూడా కొనకూడదు. ఎందుకు కొనడం అక్కడ? నిర్దిష్ట ప్లేసెస్‌లో ఎక్కడ ఏది పిల్లల్ని అట్రాక్ట్ చేస్తారు. మనం ఈవినింగ్ ఇప్పుడు సమ్మర్‌లో చల్లగా ఉందని పిల్లల్ని అలా తీసుకెళ్తూ ఉంటారు కదా! బైక్ మీద, స్కూటర్స్ మీద వెళ్ళినప్పుడు ఆ బొమ్మలని, అవని, ఇవని అట్రాక్ట్ చేసి ట్రాఫిక్ జామ్ కూడా చేస్తూ ఉంటారు. సో, దట్ ఈస్ ఆల్ రాంగ్ అని మనము అర్థం చేసుకోవాలి. సో, ఇక్కడ అత్యుత్తమ దానం అంటే కృష్ణ చైతన్య ప్రచారం. కృష్ణుడి గురించి మాట్లాడడమే మనకి ప్రత్యేకమైన దానం అన్నమాట. సో, ఇక్కడ సృష్టి ఆరంభం నుండి ఓం తత్సత్ అనే 3 పదాలు పరతత్వాన్ని సూచించుటకు వాడబడినవి. వేద మంత్రాలను ఉచ్చరించినప్పుడు పరబ్రహ్మ ప్రీత్యర్థమై యజ్ఞాచరణం గావించినప్పుడు ఈ 3 సంజ్ఞాపదములు బ్రాహ్మణులు చే ఉపయోగింపబడినవి. మన గురువు మహారాజ్ కూడా అంటారు, ఓం హరి ఓం తత్సత్ అని అంటారనమాట. సో ఇదేంటంటే సృష్టి ఆరంభం నుంచి ఈ పదాలు వాడుతున్నారు అని చెప్తున్నారు. సో ఇక్కడ నెక్స్ట్ ఓం అనగా విష్ణువు. పరమ గమ్యాన్ని సూచించుటకు దీన్ని వైదిక శ్లోకాల్లో ముందు వాడతారు. నెక్స్ట్ ఫలాపేక్ష రహితంగా ప్రతివారు యజ్ఞము, తపస్సు, దానాలు తత్ అను పదాన్ని గూడిన వనరింపవలెను. భౌతిక సంబంధం నుండి విడుదలను పొందుటే అట్టి ఆధ్యాత్మిక కర్మలకు ముఖ్య ప్రయోజనము. ఇది చాంద్యోగ్య ఉపనిషత్తులోంచి తత్వమసి అనేది తీశారంట. అంటే ముక్తి కొరకు వైరాగ్య భావన కర్మను తత్ సూచిస్తుంది. ఐహిక ఫలాలను ఆశించకుండా ఈ కర్మలను చేయాలని వర్ణిస్తుంది. సో మనం ఏ ఫలితం లేకుండా ఈ 3 పదాలు వాడినట్లయితే అది శాస్త్రానుసారంగా కరెక్ట్ అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. భక్తియుక్త సేవా యజ్ఞానికి పరమ లక్ష్యమైన పరతత్వం సత్ అనే పదం చే సూచించబడినది. ఓ పృథు కుమారా, ఓ అర్జున, దివ్యములై ఉండి పరమపురుషుని ప్రీత్యర్థమై నరింపబడి సర్వ యజ్ఞ తపో దాన కర్మల వలె అట్టి యజ్ఞకర్త కూడా సత్ అనబడును. అంటే సత్యం అన్నమాట ఇది. ఓకే, సత్ అనగా శాశ్వతం. పరమపురుషుడు ప్రీత్యర్థమై నరింపబడి కర్మలు నిజమైన ఆధ్యాత్మికను వెల్లడి చేయును. అటువంటి కర్మలలో కర్త యొక్క కర్మలు శాశ్వతాలు, వాటి లక్ష్యాలు శాశ్వతం, వాటి ఫలాలు కూడా శాశ్వతము. సో ఇప్పుడు నేను చెప్పినట్లు మనం ఏదైనా దేవుడి ఆధారంగా గుడిలో చేసినట్లయితే శాశ్వతం. అదే మన స్వార్థపూరితంగా రోడ్డు మీద అక్కడ ఇక్కడ దాన ధర్మాలు చేసింది అది ఓన్లీ అశాశ్వతమే అవుతుంది. సో పార్థ, పరమపురుషుని యందు శ్రద్ధ లేకుండా యజ్ఞము, దానము లేదా తపస్సు రూపమున చేయబడినదేదైనా అశాశ్వతము, అది అసత్ అనబడును. అట్టి కర్మ ఈ జన్మం నందు మరణాంతరము కూడా నిరుపయోగమే. సో మనం ఇక్కడ 1 కోటి రూపాయలు సంపాదించి ఆ 1 కోటి రూపాయలు దాన ధర్మాలు చేసినా నిరుపయోగమే. అదే మీరు భక్తి చేశారనుకోండి, మళ్ళీ జన్మకి అది యాడ్ అవుతుంది, అకౌంట్లో యాడ్ అవుతుంది అనమాట. ఈ జన్మలో మనం 5% చేసి ఉంటాం, మనకు తెలియలేదు, ఇప్పుడే తెలుస్తుంది. కానీ ఆ 5% కూడా యాడ్ అవుతుంది. అదే కొన్ని కోట్ల రూపాయలు మనము ఈ భౌతిక ప్రపంచంలో కూడపెట్టాము, అవన్నీ మనతో రావు. మన పిల్లలన్నా ఎంజాయ్ చేస్తారు, లేదా ఎవరు కొట్టేయాలో వాళ్ళు కొట్టేస్తారు. సో దానికోసం ఎందుకు పాకులాడడం, మనం చక్కగా భక్తి చేసుకుని అకౌంట్లో చాలా సేకరించుకొని గోలోకానికి వెళ్ళడానికి ప్రయత్నం చేద్దాం. ఓకే, సో శ్రద్ధత్రయ విభాగ యోగము అంటే FACE ఫేస్. సరోజా మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ మాతాజీ ధనోత్తనం. శ్రీల ప్రభుపాదికి జై. ఎఫ్ అంటే ఫెయిత్, విశ్వాసము. గుణముల ప్రకారము విశ్వాసము. ఏ ఆస్టారిటీస్, తపస్సులు. మాతాజీ కొంచెం చెప్పారు. త్రిగుణములలో జీవన శైలి, విశ్వాసం మరియు ఆరాధన, ఆహార నియమాలు, యజ్ఞములు, ప్రవర్తన, వాక్కు, మనస్థితి.
సి చారిటీ, దాన ధర్మం. దానం 3 గుణముల వారిలో ఏ విధంగా ఉండను అత్యుత్తమ దానము. ఈ ఎంజాయర్ ఆఫ్ ఎవ్రీథింగ్, పరమభోక్త. శుద్ధ సత్వం అంటే ఏమిటి, ఎలా? హరే కృష్ణ మాతాజీ. హరి బోల్ మాతాజీ. థ్యాంక్ యూ సో మచ్. హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. మీరు చదవండి అమ్మా. ఓకే మాతాజీ. హరే కృష్ణ. క్విజ్ పోటీలోని సరైన సమాధానం. మొదటి ప్రశ్న, ఎన్ని దైవిక గుణాలు ఉన్నాయి? జవాబు 26 అని 13 సభ్యులు సరైన సమాధానం చేశారు. రెండవ ప్రశ్న, మనం ఎందుకు తప్పులు చేస్తాం? జవాబు అసంపూర్ణ ఇంద్రియాల కారణంగా అని 14 సభ్యులు సరైన సమాధానం చేశారు. మూడవ ప్రశ్న, ఆత్మ సాక్షాత్కారం అంటే ఏమిటి? జవాబు పరమేశ్వరుడైన కృష్ణునికి సంపూర్ణంగా శరణాగతి పొందడం అని 114 సభ్యులు సరైన సమాధానం చేశారు. నాలుగవ ప్రశ్న, శరీరానికి పోషణ కోసం మనం ఆహారం ఇస్తాము, మరి ఆత్మకు ఏమి ఆహారంగా ఇవ్వాలి? జవాబు మహామంత్రాన్ని జపించడం, భగవద్గీత భాగవతాన్ని చదవడం మరియు వినడం అని 105 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఐదవ ప్రశ్న, దైవిక గుణాలు దేనికి దారితీస్తాయి? జవాబు మోక్షానికి అని 115 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఆరవ ప్రశ్న, ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు మానవ స్వభావాన్ని ఎన్ని వర్గాలుగా విభజించాడు? జవాబు 2, దైవిక మరియు అసుర స్వభావాలు అని 28 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఏడవ ప్రశ్న, శ్రీకృష్ణుని ప్రకారం నరకానికి దారి తీసే 3 ద్వారాలు ఏమిటి? జవాబు కామము, క్రోధము, లోభము అని 111 సభ్యులు సరైన సమాధానం చేశారు. ఎనిమిదవ ప్రశ్న, కింది వాటిలో శ్రీకృష్ణుడు పేర్కొన్న దైవిక గుణం ఏది? జవాబు తేజస్సు మరియు క్షమాగుణం అని 111 సభ్యులు సరైన సమాధానం చేశారు. తొమ్మిదవ ప్రశ్న, భక్తిని పెంపొందించడానికి ఉత్తమ పరిష్కారం ఏమిటి? జవాబు ABCD, భక్తులతో సాంగత్యం, జపం చేయడం, ఆధ్యాత్మిక పుస్తక పఠనం, ప్రసాదం స్వీకరించడం మరియు దేవతారాధన అని 108 సభ్యులు సరైన సమాధానం చేశారు. హరే కృష్ణ. క్విజ్లలో పాల్గొన్న వారికి, సరైన సమాధానం ఇచ్చిన వారికి ధన్యవాదాలు. రాబోయే క్విజ్లలో కూడా మరింత ఉత్సాహంతో పాల్గొంటారని ఆశిస్తున్నాం. హరే కృష్ణ. థ్యాంక్ యూ మాతాజీ. హరి బోల్. థ్యాంక్ యూ సో మచ్. మీరందరూ చాలా శ్రద్ధతో పార్టిసిపేట్ చేశారు. చాలా చాలా సంతోషము. సో నెక్స్ట్ ఇంకా ఒక్క రోజు ఉంది, ఈరోజు రేపు. అండ్ రేపటి క్విజ్ కూడా మీరు చేయడానికి ప్రయత్నం చేయండి. ఎల్లుండి మనకి ఫీడ్బ్యాక్ సెషన్ అనేది ఉంటుంది. మీకు ఈ 18 అధ్యాయాల్లో ఏది నచ్చింది, మీకు ఏది మాట్లాడాలనిపిస్తే అది మాట్లాడవచ్చు. సో ఈ 3 రోజులు అయిపోయింది, అంటే ఈరోజు అయిపోయింది, రేపు ఎల్లుండి అయిపోతే ఈ అధ్యాయాలన్నీ ముగిసిపోతాయి, ప్రోగ్రామ్ ముగిసిపోతుంది. ఆ తర్వాత గౌరంగవాణి మన ఆచార్యులు ఎప్పుడో ఒకరోజు గెట్ టుగెదర్ అని పెడతారు సర్టిఫికెట్ ప్రజెంటేషన్కి. సో మీరందరూ వచ్చి 18 రోజులు అటెండ్ అయినట్లు సర్టిఫికెట్ కూడా మీరు తీసుకోవచ్చు. సో ఇంకా ఏమైనా అనౌన్స్మెంట్స్ ఉంటే రేపు క్లారిటీగా వేస్తాం. ఓకే. సో మనం ఇప్పుడు గీతా మహత్వం చెప్పుకున్న తర్వాత మనం ప్రశ్నల్లోకి వెళ్దాం. ఓకే. ఇప్పుడు గీతా మహత్వంలో మనకి శివుడు పార్వతికి, విష్ణుమూర్తి లక్ష్మీదేవికి పద్మపురాణం ప్రకారంగా భగవద్గీత యొక్క గ్లోరిఫికేషన్స్, గ్లోరీస్ అన్ని చెప్తున్నారు. 17వ అధ్యాయం యొక్క మహత్వం ఏంటి అని మనము చూద్దాం. సో ఇక్కడ ఒకానొక రాజు ఉన్నాడంట. ఆ రాజు పేరు ఖడ్గబాహు. సో ఈ ఖడ్గబాహు అనే అతనికి అంటే సేవకులు చాలా మంది ఉంటారు కదా, ఒక సేవకుడు ఉన్నాడు. ఆ సేవకుడి పేరు దుశ్శాసన్. ఆ సేవకుడు దుశ్శాసన్. ఈయన కొంచెము ఫూలిష్ అంటారు కదా, అంటే కొంచెం అమాయకత్వము, కొంచెం వెర్రితనము ఇలాంటివి ఉండేవంట అతనికి అన్నమాట. సో అతను ఒకసారి ఏం చేశాడంటే ఒక ఏనుగుని ఎక్కి స్వారీ చేస్తున్నాడంట. ఆ ఏనుగు చాలా భయంకరంగా పరిగెత్తుకుంటూ వెళ్ళిపోతుందంట అది యాక్చువల్లీ. సో దాని మీద ఎక్కవద్దు అంటే కూడా చాలా డేంజరస్ ఎలిఫెంట్. ఇంతకుముందు కూడా ఒక మదమెక్కిన ఏనుగు అని మనం చెప్పుకున్నాం. ఇక్కడ కూడా ఈ స్టోరీలో కూడా ఆ ఏనుగు
వద్దు అని చెప్తే కూడా ఫూలిష్ దుశ్శాసన్ అనే ఆయనకి అర్థం కాక నేనే గొప్ప అనుకుని ఆ ఏనుగు మీద ఎక్కి స్వారీ చేసుకుని సింహద్వీప్ అనే ప్రాంతానికి వెళ్తాడు. వెళ్ళేసరికి అక్కడ ఆ ఏనుగు బోల్తా కొట్టిచ్చేసి అతన్ని తొక్కి చంపేస్తుంది, చచ్చిపోతాడు అనమాట. ఎవరు? దుశ్శాసన్ అనే అతను చనిపోయాడు. ఆయన ఎవరు అంటే ఖడ్గబాహు యొక్క సేవకుడు. సో ఆయన చనిపోయిన తర్వాత ఆ ఏనుగు మీద మక్కువతో ఉన్నాడు కాబట్టి ఏనుగు శరీరం పొందుతాడు. సో ఏనుగులాగా పుడతాడు అనమాట. మరు జన్మలో ఆయన ఏనుగు శరీరంలాగా పుడతాడు. ఆ తర్వాత సింహద్వీప్ అనే రాజుకి, ఆ ప్రాంతం యొక్క రాజుకి ఈ యొక్క ఖడ్గబాహు చాలా మంచి రాజు అన్నమాట. అంటే దేవీ దేవతలకు కూడా ఆయన అంటే చాలా ఇష్టము, చాలా వీరుడు. అందుచేత ఇక్కడ సింహద్వీప్లో ఇక్కడ ఈ సేవకుడు చనిపోయాడు, ఏనుగులాగా పుట్టాడు. సో అతను ఏం చేస్తాడంటే ఈ ఖడ్గబాహు రాజుకి ఈ ఏనుగుని ప్రజెంట్ చేయాలి అని ఆయనకు అనిపిస్తుంది. గిఫ్ట్ లాగా ఇస్తూ ఉంటారు గుర్రాలని, ఏనుగుల్ని. సో ఏనుగుల్ని ఇవ్వాలి అని అనుకుంటాడు. ఈ లోపల ఒక మంచి పోయెట్, అంటే కొందరు మంచి కవిత్వం చెప్తారు, బాగా పాటలు పాడతారు, బాగా నర్తిస్తారు. ఇలా రాజప్రహారంలో ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. సో ఒక మంచి కవి వచ్చి మంచి పోయిటరీ చెప్పారంట, చాలా బ్యూటిఫుల్గా ఉంది. సో ఆయనకి చాలా ముచ్చటేసి ఆ కింగ్ ఖడ్గబాహుకి ఇవ్వవలసింది ఈ పోయట్కి ఇచ్చేస్తాడనమాట. ఏంటి? ఏనుగుని. కానీ ఆయన ఏం చేసుకుంటాడు, ఇప్పుడు ఏనుగుని మేపాలంటే చాలా కష్టం. సో అందుకని ఆయనకి డబ్బు కావాలని చెప్పేసి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్కి కావాలని మాల్వా అనే కింగ్, మాల్వా రాజుకి అమ్మేస్తాడనమాట. సో అతను ఆ ఏనుగుని తీసుకుని ఆ ఏనుగుని చూసుకుంటూ అలా ఆ రాజ్యంలో ఆ ఏనుగు ఉంది. సో ఇలా ఉన్నప్పుడు కొద్ది కాలానికి ఏమవుతుందంటే ఆ ఏనుగుకి ఏదో జబ్బు చేస్తుంది. జబ్బు చేసినప్పుడు ఆహారం తీసుకోవడం ఆపేస్తుంది అనమాట. సో ద బెస్ట్ డాక్టర్స్ని పిలుచుకొస్తారంట. ఎందుకంటే రాజ్యంలో కింగ్ దగ్గర ఉంది ఏనుగు. సో అప్పుడు కూడా ఆ జన్మలో రాజుకి సేవకుడు ఆయన. సో ఇక్కడ కూడా రాజ్యంలో ఉన్నాడు కాబట్టి మంచి మంచి వైద్యుల్ని పిలిచి ఎంత చేసినా కానీ అది బాగాదంట ఆయన ఆ ఏనుగుకి ఉన్న జబ్బు. ఈ లోపల ఏమవుతుంది, ఏనుగు మాట్లాడుతుందంట. ఏమని మాట్లాడుతుందంటే, ఓ రాజా, నీవెంతో పవిత్రుడివి, నువ్వు ఎన్నో వేదాలు చదివావు, నీవు లార్డ్ విష్ణు అంటే విష్ణుమూర్తిని కొలుస్తూ ఉంటావు, ఎంత శుద్ధ తత్వంలో ఉంటావు, నువ్వు ఎన్ని మెడిసిన్ వేసినా, నాకు ఎంతమంది డాక్టర్స్ని పిలిచినా కానీ నేను బాగయ్యేది లేదు. లేదా నువ్వెన్నో సాక్రిఫైసెస్ చేసి దాన ధర్మాలు చేసినా కానీ నా శరీరం బాగవదు. నువ్వు చేయవలసింది ఒకటే, ఎవరైనా మంచి పండితుడిని తీసుకొచ్చి 17వ అధ్యాయమైన భగవద్గీత నుండి అది చెప్పమని చెప్తూ ఉంటుంది అన్నమాట ఏనుగు. అయితే ఈ రాజు ఆశ్చర్యపోతాడనమాట. ఆశ్చర్యపోయి, అవునా, నిజమా, 17వ అధ్యాయం చదివినంతనే నీ రోగం మటిమాయమైపోతుందా అని పండితుల్ని పిలిపిస్తాడు. పిలిపించి 17వ అధ్యాయము చెప్పిస్తారనమాట. వాళ్ళు 17వ అధ్యాయం ఇలా ముగిస్తున్నారో లేదో ఏమొచ్చేస్తుంది, ఎవ్రీడే ఏమొస్తుంది వీళ్ళని తీసుకెళ్ళడానికి, పుష్పక విమానం వచ్చేస్తుంది. విష్ణు దూతలు వచ్చి ఆ ఏనుగుకి ఎలాంటి విష్ణు ఆకారం అంటే చతుర్భుజ ఆకారం వచ్చేస్తుంది. చక్కగా పుష్పరథంలో కూర్చుంటాడు. అప్పుడు ఈ రాజుకు అర్థం కాదు, ఏంటి నీకు ఇంత జబ్బు ఉండింది, ఈ 4 ఆర్మ్డ్ మెన్ రావడం ఏంటి, విష్ణుదూతలు రావడం ఏంటి అని అడుగుతాడనమాట. అందులో మంచిగా వైకుంఠ విమానంలో కూర్చుని చెప్తాడనమాట, నేను ఎవరో కాదు, నీ యొక్క సేవకుణ్ణి దుశ్శాసనుడి. ఆ ఏనుగు మీద ఎక్కి స్వారీ చేస్తూ అది నన్ను చంపివేసి ఏనుగు మీద మక్కువతో నేను ఏనుగులాగా పుట్టాను, ఇప్పుడు నేను వైకుంఠధామానికి వెళ్ళిపోతున్నాను అని. అప్పుడు రాజు సంతోషిస్తాడు. అవునా అని చెప్పేసి ఆ 17వ అధ్యాయాన్ని ఆయన కూడా వల్లిస్తూ వాళ్ళ కుటుంబ సభ్యులతో అందరి చేత వల్లించి అందరూ కూడా
దే రీచ్ ద లోటస్ ఫీట్ ఆఫ్ లార్డ్ కృష్ణ, అంటే వైకుంఠ ధామానికి వెళ్ళిపోతారు అనమాట, ఎండ్ ఆఫ్ ద లైఫ్. సో ఇది 17వ అధ్యాయం యొక్క మహత్వం. ఓకే, హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. श्री 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 राधा मदन मोहन की जय, जगन्नाथ बलदेव सुभद्रा माई की जय, नरसिंह देव भगवान की जय, चैतन्य निताय गौर प्रेमानंदे हरि हरि बोल. श्रीमद् भगवद गीता की जय, श्रीमद् भागवतम की जय, गुरु महाराज की जय, श्रील प्रपाद की जय. हरे कृष्ण. థ్యాంక్ యూ ఆల్ సో మచ్ మాతాజీస్ అండ్ ప్రభుజీస్. మనం ఈ స్టోరీ చెప్పుకునేలోపు 12 మంది వెళ్ళిపోయారు, 12 మాతాజీ అండ్ ప్రభుజీస్, 80 ఆర్ దేర్. సో మీకు ఏమైనా ప్రశ్నలు ఉంటే మీరు అడగవచ్చు.